మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఒక మంచి స్టోరీ, కొంచెం సిరీస్ లాగా, మరి ఒక్కదాంతోనే ఎండ్ కాకుండా ఒక 2 ఎపిసోడ్లు. బొమ్మరిల్లు కథలు, నావెల్స్ చాలా వచ్చేవి జయ. బొమ్మరిల్లు వాళ్ళవి 1980లో ప్రింట్ అయిన కథ. 80 అంటే ఎన్నేళ్ళు అయింది? దాదాపు ఇప్పుడు 23 కదా. 23 ఏళ్ళు. రూపాయిన్నర అప్పుడు ఆ పుస్తకం. రూపాయిన్నర. చందమామ పుస్తకం నాకు తెలుసు రమగారు. బొమ్మరిల్లు పుస్తకం కూడా చూసినట్లు అనిపిస్తుంది. బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలమిత్ర. బాలమిత్ర తెలుసు, బుజ్జాయి చూసా. బొమ్మరిల్లు కూడా చాలా బాగుండేవి. అయితే నావెల్స్ చిన్న నావెల్స్ అనమాట. ఎక్కువ 50 పేజీలు, ఒక చిన్న నవల బాగుండేది. మహాబలి రాక్షసుడు, అలాంటివే. మాంత్రిక దీవి, మహాబలి రాక్షసుడు, తర్వాత ఏమో మన అంటారు మాయాశ్వం, మంత్రహారం, అలాంటివి చాలా ఉన్నాయి చిన్నవి. ఓ 3-4 ఎపిసోడ్లు వస్తాయి. పుస్తకాలు కూడా దొరుకుతాయి వాటి కోసం వెతుక్కుంటే. మనం వెతకాలి చిన్న పుస్తకాల కోసం. దొరికితే పిల్లలు చదువుకునేందుకు బాగుంటుంది. కాకపోతే ఏ పిల్లలు తెలుగు నావెల్స్ చదువుతున్నారు అనేది కొంచెం శేష ప్రశ్నే, అనుమానం దాని మీద. బాగుంది ఈ కథ. ఒక కీకారణ్యం, అడవిలో ఒక గుర్రం పరిగెడుతోంది. దాని మీద ఒక అబ్బాయి ఉన్నాడు, కాస్త రాజకుమారుడిలాగా కనపడుతున్నాడు. మంచి బట్టలు, చక్కగా బాగున్నాడు. మంచి భారీగా, ఎత్తుగా, బలంగా, ఆజానుబాహుగా కనపడుతున్న ఒక కుర్రాడు. అతను పరిగెడుతూ ఉంటే కేకలు వినపడుతున్నాయి, ఎవరు రక్షించండి అని. పులి గాండ్రింపు వినపడుతోంది. ఎవరినో పులి వెంటాడుతోంది. అతనికి అర్థమైంది. ఆ అరుపులు వినపడుతున్న వైపుకి పరిగెత్తాడు. ఓ గుర్రం వేసుకుని వెళ్ళేసరికల్లా బాగా ముందుకెళ్ళేసరికి ఒక సాధారణంగా బక్కగా సామాన్యంగా ఉన్న ఒక నడివయసు వ్యక్తి పరిగెడుతున్నాడు. అతను అటు ఇటు తప్పుకుంటున్నాడు. పులి అతను వెంట పడుతోంది. పెద్ద పులి, చాలా పెద్దది. అతను దొరికితే అయిపోయాడే, ఏమీ లేదు. ఇతను ఏం చేశాడు, ఆ పులి వెనకాలే పరిగెత్తేసరికల్లా ఇతను వెనకాల ఇంకొక మనిషి వస్తున్నాడని తెలిసి ఆ గుర్రాన్ని వదిలేశాడు. గుర్రాన్ని వదిలిపెట్టేసి పులి వెనక పరుగు తీసాడు. మనిషి వచ్చేసరికల్లా పరిగెడుతున్న వ్యక్తి కొంచెం స్లో అయ్యాడు. రెండో మనిషి సహాయం లభిస్తుంది కదా. సరే, ఇద్దరు పులికి ఎదగటానికి ప్రయత్నం చేశారు, అతను ఇతను కూడా. ఆ పులి ఇద్దరు కనపడేసరికి ఒక వేటను ఉద్దేశించి పరిగెడుతుంది. రెండో మనిషి కనపడేసరికల్లా అది కొంచెం తత్తరపిత్తలాడుతుంది, కొంచెం ఆగుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంది, ఆగుతుంది. తర్వాత ఏమో ఈ వీడు కూడా ఇలాంటి వాడే మనిషి, అది తెలుస్తుంది. ఆడు ఎంత ప్రమాదకారి అనేది దానికి అర్థమవుతుంది. తన మీద పడి దూకేయగలడా ఈ పరిగెడుతున్నవాడు లాంటి వాడేనా? పరిగెడుతున్నవాడు ఒక 5'6", 5'7" ఉండే మనిషి, రైతు లాంటి ఆకారం ఉన్నవాడు, గట్టిగా పనిచేసుకునేవాడు. రెండో వాడు మంచి హస్తలాఘవం ఉన్నవాడు, ఎత్తరివాడు, కుర్రాడు. అక్కడి నుంచి పులి ఏం చేసింది, తనేమో గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న కత్తి ఊపుతూ దాన్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఆ పులి ఆ బక్కవాడిని వదిలిపెట్టి ఈ బలంగా కనబడుతున్న రాజకుమారుడి మీద పడి, అది మీద పడిన అదటికి కత్తి ఎగిరి పక్కన పడిపోయింది. ఈ రెండో మనిషి అతను భయస్తుడు, మామూలుగా ఏదో కట్టెలు కొట్టుకునే రకం. ఆ కత్తి తీశాడు, పట్టుకున్నాడు కత్తి. కానీ ఆ కత్తి పెట్టి ఏం చెయ్యాలో తెలియలే అతనికి. పులి ఇట్లా అతని రాజకుమారుడి మీద ఉంది పూర్తిగా. ఇది రాజకుమారుడు అయితే ఇతని మీద ఉంది పులి. ఏ కత్తి పెట్టి పొడిసి కుర్రాడికి తగలచ్చు. పైగా వెనక నుంచి కత్తి పెట్టి పడవాలంటే బాణం అయితే దూరం నుంచి ఏదో వేస్తాం, దగ్గర నుంచి కత్తి పెట్టి పడవాలంటే దగ్గరికి వెళ్ళాలి. అది అతను వదిలిపెట్టి ఇతని మీద పడితే అర్థం కాక ఆ కత్తి పుచ్చుకుని తత్తరపిత్తరలాడుతున్నాడు. కానీ రాజకుమారుడు చాలా లాఘవమైన వాడు. ఆ పులి నోరు పట్టేసుకున్నాడు. అప్పళ్ళు ఇట్లా నోరు తెరిచింది, అది ఇట్లా తెరిస్తే పైకి కిందకి 2 వైపులా దవడలు పట్టేసుకున్నాడు. పట్టుకుని ఆ దవడలు పట్టుకుని బాగా లాగేశాడు. అది నొప్పితోటి అది తన పట్టు సడలించేసింది. ఏదైనా లేపి దాన్ని 2 దెబ్బలు కొట్టేశారు కల్లా ఒకటే పరుగు. కానీ ఈ పులి మీద పడ్డం, దాని పంజాలు అవి ఎంత పదునుగా ఉంటాయి, పులి పంజా గోళ్ళు గీసుకుపోయినాయి ఒళ్ళంతా. అక్కడి నుంచి ఈ పళ్ళు తగిలి కాస్త వేళ్ల దగ్గర అంతా తెగింది. పులి పరిగెత్తేసరికల్లా ఈయన అన్నాడు, ఈ పక్క ఆయన అక్కడ నుంచుని, ఆయన బాబు నన్ను క్షమించు, కత్తి ఉన్నా కూడా నేను పులిని కొట్టడానికి భయపడ్డాను అంటే పర్వాలేదులేండి, వెళ్ళిపోయింది కదా, ఇక్కడ ఏమైనా మంచినీళ్ళు ఉన్నాయా అన్నాడు. ముందే ఓ చెరువు ఉందని ఆ చెరువు దగ్గరికి తీసుకుపోయాడు కుర్రాడిని. ఇతను ఏం చేశాడు, ఆ మెల్లిగా చెరువులో నీళ్ళకి దిగి శుభ్రంగా కడుక్కొని
అతను ఏవో 2 ఆకుల అల్లమలు తెచ్చి ఆ రసం రాశాడు. తర్వాత ఈ బట్టలు విప్పి పక్కన పెట్టి కాస్త మొహం కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా స్నానం చేసినట్టు చేశాడు. అలసిపోయాడు. అది మీద పడేసరికి కాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యాక వచ్చి పైన కూర్చున్నాడు గట్టు మీద. నువ్వెవరంటే నువ్వెవరు అని మాట్లాడుకున్నారు. ఈ కుర్రాడు చెప్పాడు, ఈ అడవికి దూరంగా కాంభోజ దేశం అని ఒక దేశం ఉంది. కాంభోజ దేశానికి రాజు కామదత్తుడు ఆయన పేరు. ఆయన భార్య కాదంబరీదేవి. ఆయనకి లేక లేక ఆవిడ గర్భవతి అయింది. రాణి అంటే చాలా పంచప్రాణాలు. అయితే గర్భవతి అయిన తర్వాత పిల్లవాడు పుట్టాక ఆమె ఏదో కొంచెం అనారోగ్యంగానే ఉంది. పురుట్లోనే రాణిగారు మరణించింది. అయ్యో. దాంతో ఈయన చాలా దిగులు పడిపోయాడు. రాజుకు పంచప్రాణాలు ఆవిడంటే ఎక్కడి నుంచో ప్రేమించి తెచ్చుకున్నాడు. దాంతో ఒక దిగులుగా ఉండిపోయాడు. పిల్లాన్ని చూసేవాడు కాదు. ఇక అంతఃపుర దాసులే పిల్లాన్ని పెంచుకునేవాళ్ళు. అయితే ఇట్లా డల్గా ఉంటుంటే వీళ్ళకి ఒక మంత్రి ఉన్నాడు, గుణశేఖరుడు. ఆయన, అయ్యా ఇట్లా ఇదిగా ఉంటే ఎలాగండి, పిల్లాన్ని చూసుకోవాలి, మీ ప్రేమ ఫలితం చిన్నపిల్లని కాసుకోవాలి, రాజ్యం చూసుకోవాలి, మీరు ఇట్లా డల్గా ఉంటే కుదరదని మంత్రి గారు ఆయన బోధించడానికి ప్రయత్నం చేశాడు. ఏం బోధించినా ఆయన ఏమీ వినలేదు. వినకుండా విసుక్కున్నాడు. రాజుకి అనారోగ్యంగా ఉన్నప్పుడో విసుగ్గా ఉన్నప్పుడో చేతకానప్పుడో చూసుకోవడానికే కదండి మంత్రులు ఉంది. అవును. రాజ్యాన్ని చూసుకోండి గద్దించి కసిరేశాడు. పిల్లాడి మొహాన్ని నేను చూడండి అన్నాడు. నా భార్య చావు పిల్లవాడు, ఆమెను మరణించింది వీడి వల్ల, వీడు పుట్టకపోయినా బాగుండేది అని విసుక్కునేవాడు. పిల్లాడేమో చక్కటి పిల్లాడు పుట్టాడు. వాడు మంచి పుట్టకే మంచి పెద్ద భారీ పిల్లవాడు. ఈ గుణశేఖరుడు ఏమనుకున్నాడంటే రాజుకు ప్రాప్తం లేదు చంటి బిడ్డ వాడి ముద్దు మురిపని చూడడానికని ఆయన చక్కగా ముద్దు చేసుకుని రాజకుమారిని ముచ్చటగా చూసేవాడు. 4వ ఏడు 5వ ఏడు రాగానే అక్షరాభ్యాసం చేయించాడు. రాజోచిత విద్యలన్నీ నేర్పించాడు. పిల్లాడు చక్కగా ఎదిగాడు. 15 ఏళ్లకే వాడు ఒక 25 ఏళ్ల పిల్లాడిలాగా ఉండేవాడు. అన్ని విద్యలు వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళి ఏ పనైనా చేసుకురాగలిగే సమర్థత వచ్చింది. ఇంకా రాజుకు అసలే ప్రీతి లేదు, వీడిని గురుకులాన్ని పంపిస్తే ఆ మొహం కూడా చూడని ఇక్కడే ఉంచి చదువు చెప్పించాడు మంత్రి. పిల్లాడు చక్కగా తయారయ్యాడు. దేశంలో అందరికీ కూడా అతనంటే ప్రీతి. రాజకుమారుడు పాపం తల్లిపోయింది, ఆ ప్రీతి ఉంటుంది కదా, సింపతి ఉంది. సింపతితో పాటు వీడే మన రాజు అనే భావన ఉంది. రాజుకు ప్రథమ సంతానం కాబట్టి. కొంతకాలం తర్వాత రాజు ఒక 15 ఏళ్ళు అయిన తర్వాత 14 ఏళ్ళకి ఒక్క రవ్వ సర్దుకున్నాడు. ఇంతలో ఏమైంది, ఈ చుట్టుపక్కల ప్రాంతాలంటే ఈ రాజ్యం తాలూకు సరిహద్దుల్లో ఉన్న చిట్టడవుల్లో అక్కడ నివాసం ఉండే కొంతమంది బోయ భిల్ల జాతుల వాళ్ళు వచ్చారు రాజు దగ్గరికి. చాలా జంతువులతో చాలా ఇబ్బందిగా ఉంది. సింహం ఒకటి తిరుగుతోంది. తర్వాత ఏమో చాలా చాలా సమస్యలుగా ఉన్నాయి. ఆ సింహాన్ని వేటాడే వాళ్ళు ఎవరైనా కావాలి, ఇదివరకు మీరు వేటకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు మీకు వేట లేదు. సింహాలు బాగా పిల్లల్ని కానీ బోల్డని సింహాలు అయిపోయినాయి, ఒక సింహం మేనేటర్ అయ్యిందని చెప్పారు. సరే, రాజు కూడా ఏమనుకున్నాడంటే కొంచెం యాక్టివ్గా కూడా ఉంటుంది. ఆయనకి ముందు నుంచి వేట అంటే ఇష్టం. ఆసక్తి లేక ఉండిపోయాడు. సరే, ఇది కూడా ఒక అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి సరే వెళ్ళాడు. వెళ్ళి ఆ వేటాడి ఆ సింహాన్ని చంపాడు. చాలా యాక్టివ్గా శుభ్రంగా ఉన్నాడు. ఆయన ఏం పెద్ద ముసలివాడు కాదు, ఇంకా నడి వయసు కూడా ఏమి రాలా ఆయనకి, పర్వాలా. అయితే ఏమైంది, ఆ క్రమంలో ఒక మహాసౌందర్యవతి అయిన ఒక భిల్ల యువతిని చూశాడు ఆయన. భిల్లులంటే కొండ జాతి వాళ్ళు, ఆటవిక జాతి కొండ జాతి నచ్చు భిల్లులని చెప్తారు. అయితే ఆ అమ్మాయిని చూసేసరికి మైమర్చిపోయాడు ఈయన. ఒక 15 సంవత్సరాలుగా భార్యా సాంగత్యం లేదు. అంతఃపురంలో అందరూ తెలిసిన వాళ్ళే. ఆయనకి ఎవరికైనా స్త్రీ వ్యామోహం అది కలగల. ఈమెను చూసి కలిగింది. ఎవరు ఏమిటి అని కనుక్కున్నాడు. కనుక్కొని సరే మాట్లాడేసరికల్లా ఆవిడ, నేను బెల్ల యువతిని అంటే నువ్వు నాతో రా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అనేసరికల్లా నీకు ఇంతకుముందు భార్య పిల్లలు లేరంటే ఉన్నాడు ఒక పిల్లవాడు, భార్య చనిపోయింది. పిల్లవాడి పేరు విజయదత్తుడు. పిల్లాడు పుట్టాడుగా రాకుమారుడు, విజయదత్తుడు అని ఉన్నాడు. నాకున్నది విజయదత్తుడు ఒకడే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నాకు ఇంకో భార్య లేదన్నాడు. లేదనేసరికల్లా ఈ బిల్ల యువత ఏమంది, దానికేముంది వివాహం చేసుకోవచ్చు, మరి నా సంతానం పరిస్థితి ఏమిటి, విజయదత్తుడు ఉన్నాడు కదా తెలివిగల్ల ఆవిడ అని అడిగింది. అడిగేసరికల్లా ఏం చెప్పాడు, విజయదత్తుడు వస్తేనే నాకు ఇష్టం ఉండదు, అసలు అది పిల్లవాడి మొహమే గిట్టదు, నేను వాడి పెంపకంలో నా పాత్ర ఏమీ లేదు, ఏదో అంతఃపురంలో పెరిగాడు అంతే, నీ పిల్లలకే రాజ్యం ఇస్తానన్నాడు. ఇస్తానని ఒప్పుకున్నాడు. వ్యామోహం ఒకటి వచ్చేసింది. సరే, అక్కడి నుంచి ఆవిడికి శివరంజన్ అని పేరు పెట్టి ఈ బిల్ల యువతిని ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చాక సరే వివాహం చేసుకున్నాడు. ఆవిడ క్రమంగా ఏంటంటే మంచి తెలివైంది సంగతి ముందే తెలిసింది కదా. ఆ అంతఃపురంలో వాళ్ళందరినీ పట్టేసింది, చక్కబెట్టింది. ఇక అంతఃపురంలో రాకుమారిని చూసేవాళ్లే లేరు.
అంతకుముందు రాజకుమారుడు అంటే మరి వాడు ఒకడే అక్కడ. ఆ, ఇప్పుడు కొత్తగా పుట్టబోయే రాకుమారుల్ని కనబోయే మహారాణి వచ్చింది. ఆవిడ కన్సర్నల్లో ఉంటాం, ఏదైనా తేడా వస్తే అక్కడికి ఆవిడ కీలు కకీలు తీయిస్తుంది. దాంతో కుర్రాన్ని వదిలేసి అందరూ ఈవిడ వెనకాల పడ్డారు. కొంతకాలం గడిచి పిల్లడికో 17-18 వస్తూ ఉండగా ఆవిడ గర్భవతి అయింది. ఓకే. గర్భవతి అయింది కానీ అనుమానమే ఆవిడికి, సంతానం కలిగితే రేపొద్దున ఏమవుతుందని. కాలక్రమాన సంతానం కలిగింది, మగ పిల్లవాడు పుట్టారు. హేమదత్తుడు అని పేరు పెట్టారు. విజయదత్తుడు, హేమదత్తుడు. అక్కడి నుంచి పిల్లాడు పుట్టంగానే రాజుగారు ఊరంతా పండగలు చేసుకోవాలన్నాడు, దేశం అంతా పండగలు అన్నాడు, ఏదన్నాడు అదన్నాడు. కాబోయే రాజు పుట్టాడు అనేసరికల్లా ఊళ్ళో అంతా గొగ్గోలు పుట్టింది. 17-18 సంవత్సరాల నవయువకుడు రేపొద్దున యువరాజు పట్టాభిషేకానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడే పుట్టిన చంటిబిడ్డని రాజు అంటాడేమిటి? దాంతో ప్రజల్లో ఒక రకమైన గగ్గోలు వచ్చేసి వ్యతిరేకత వచ్చింది. ఆ వచ్చిన వ్యతిరేకత అంతఃపురానికి పాకింది. ఓకే. మా రాజు ఆల్రెడీ ఉన్నాడు, వీడు కొత్త రాజు ఏంటి యువరాజు అవుతాడు, రెండోవాడు యువరాజు అవ్వాలి కానీ జ్యేష్ఠుడు కదా రాజు అవ్వాల్సింది. అక్కడ నియమం అది, ఎక్కడైనా అదే నియమం కదా. దాంతో ఈవిడికి ఏమనిపించింది, వీడిని ఎలాగైనా తీసేయాలి. వాడు ఉన్నన్నాళ్ళు ఇదే సమస్య. ఈ పిల్లాడు ఎప్పుడు పెరగాలి, ఈ లోపల వాడు పెద్దవాడు అవుతాడు, రాజుకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది. రాజుని ఇమీడియట్గా రాజుని చేయాలంటే చంటిబిడ్డని రాజుని చేయరు, కుర్రాన్ని రాజుని చేస్తారు. అవును, తీసేసేయాలి ఎలా అని ఆలోచించి అప్పుడు ఆ కాలముఖుడని ఒక సైన్యాధ్యక్షుడు, వాడు మొహమే కాదు వాడి బుద్ధి కూడా నలిపే, మంచివాడు కాదు. అయితే అతన్ని పిలిచి అతనితో మంతనాలాడింది. రాజ్యం అంతా నీ చేతిలో పెడతాను, వీడిని తప్పించు అని అనేసరికల్లా సరే. ఒక 4-5 రోజులు గడిచింది అంతే. ఈ మంతనాలు సాగిన వారం రోజులు తిరగకుండా తన అంతఃపురంలో తన మందిరంలో నిద్రపోతున్న విజయదత్తుని అర్ధరాత్రి పడరెక్కలు విరిచి పట్టుకుని బంధించారు. ఏమిటంటే యువరాజును చంపడానికి అతను ఉద్యుక్తుడయ్యాడు అని. పడుకుని ఉన్నవాడు ఎట్లా చంపుతాడు? కాలముఖుడే సాక్ష్యం చెప్పాడు, నేనే స్వయంగా చూశాను. ఎందుకంటే ఈ పిల్లవాడు పుట్టి ఇతను రాజు అవుతాడని చెప్పేసరికల్లా విజయదత్తుడి ధోరణిలో ఏదో మార్పు వచ్చింది. పైగా ఊరంతా ఇతను పెద్దవాడు కదా, వీడికి ఇవ్వకుండా రాజ్యం చంటివాడికి ఎలా ఇస్తారని చెప్పుకుంటున్నారు. ఆ భయంతో విజయదత్తుడికి ఎలాంటి బుద్ధి పుడుతుందో, ఎవరు ఎలాంటి బుద్ధులు పుట్టిస్తారో అని అంతఃపురం చుట్టూతా నేనేమో కాపలా పెంచాను. ప్రతిరోజు రాత్రిపూట ఒక్కసారి గస్తీకి నేనే స్వయంగా వెళ్తున్నా. నేనే స్వయంగా నా కంటితో విజయదత్తుడు కత్తిపుచ్చుకుని అంతఃపుర ప్రవేశం చేయటం, శివరంజనీదేవి అంత రూమ్లోకి గదిలోకి వైపుకి వెళ్ళటం, ప్రసాదం వైపు వెళ్ళటం నేనే చూశాను. మరి సర్వసైన్యాధ్యక్షుడి సాక్ష్యం చెల్లుతుందా చెల్లదా? మరి అదే కదా చెల్లంగా చెల్లిద్ది కదా. అక్కడి నుంచి రాజు పిచ్చి కోపం వచ్చేసింది. అసలే ఇష్టం లేదు. దుర్మార్గుడు వీడిని చంపేసాను. అయ్యో. నరికేయమనగానే రాజ్యం అంతా అలకల్లోలం అయిపోయింది, గోల పెట్టేస్తున్నారు జనం అంతా. మంత్రి బతిమలాడాడు, రాజుని అంత పని చెయ్యొద్దు, అసలు విజయదత్తుడు అటువంటి వాడు కాదు, అతనికి రాజ్యకాంక్ష లేదు, అంత వయసు రాలేదు, చంటి పిల్లవాడిని చంపేసేంత క్రూరుడు కాదు. అది కాదని ఆ మంత్రి ఎంత బతిమలాడినా రాజు ఒప్పుకోవాలి. మరణశిక్ష విధించవలసిందే. మరణశిక్ష విధించడానికి ఒక చోటకి ఎక్కడికో అడవిలో తీసుకెళ్లి మెడ ఉత్తరిచ్చేయమని ఆర్డర్ చేశారు. శిక్షను అమలు చేయడానికి సైనికులు అడవిలోకి తీసుకెళ్లేసరికి ఏమైంది, కొంతమంది ముసుగు వ్యక్తులు వచ్చి సైనికుల మీద పడ్డారు. వాళ్ళు వీళ్ళు చడామడా కొట్టుకున్నారు. ఈ అబ్బాయికి చేతులు వెనకాల కట్టేశారు. ఏం జరుగుతోందో తెలియటం లేదు, వాళ్ళు ఎవరో ముసుగు వ్యక్తులు. ఇంతలో ఏమైంది, ఒక సైనికుడు తను పట్టుకున్నాడు వెనక నుంచి. మెడ ఉత్తరిచ్చేయమన్నారు కాబట్టి కత్తి మెడ కానించేసరికి దూరం నుంచి ఒక బాణం ఆ సైనికుడిని కొట్టేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా ఇంకా ఎవరో ఉన్నారన్నమాట. ఆ సైనికుడు పడిపోయింది. మొత్తం అందరి సైనికులందరినీ 10 మందిని చంపేశాక లోపల వెనక నుంచి ఈ చెట్ల వెనకాల నుంచి వచ్చాడు మంత్రి గుణశేఖరుడు. ఆశ్చర్యపోయాడు రాజకుమారుడు, ఇదేంటి మంత్రివర్య మీరు ఇంత పని చేశారు అంటే, నాయన నిజం నిలకడ మీద తెలుస్తుంది, నువ్వంత పని చేసుండవు నాకు తెలుసు. ఈ ముసుగు వ్యక్తులంతా నా సైనికులే, నా నమ్మిన బంట్లు. వీళ్ళు రాజుకి కాదు రాజ్యానికి సేవకులు. రాజుకు సేవకులు ఏముంది, రాజు ఏది చెప్తే అది చేస్తారు. ఈ రాజ్యం బాగుండాలని కోరుకునే వాళ్ళు నిన్న పుట్టిన పసికందు రాజ్యానికి రాజు అంటే వీళ్ళు సిద్ధంగా లేరు. నువ్వే మా రాజువి, నిజం నిలకడ మీద తెలుస్తుంది కాబట్టి కొన్నాళ్ళు నువ్వు కూడా దేశాటం చేస్తే ప్రపంచం తెలుస్తుంది. ఈ లోపల ఇక్కడ పరిస్థితులు సద్దుమణుగుతాయి, లేదా కనీసం నీ బతుకు నువ్వు దారిని నువ్వు బతుకు. నీకు సైనిక విద్యలు వచ్చు, కొన్ని నేర్చుకుని ఒక కత్తి తిప్పడం బాణాలు వేయటం 4 వచ్చు నీకు. విద్యలతోటైనా హాయిగా బతుకు.
ఏదైనా నిలకడ మీద అవకాశం కుదిరిందా నేనే నిన్ను వెతికించి వెనక్కి రప్పిస్తాను, నువ్వు బతుకుతావు కనీసం అని ఈ ప్రయత్నం చేశామని చెప్పి ఆ ముసుగు వ్యక్తి వచ్చి వెనకాల తాళ్ళు కూడా తీసేశాడు. రాజకుమారుడికి ఒక తెల్లటి గుర్రాన్ని అప్పచెప్పారు, కొంత డబ్బు ఇచ్చారు. నీ దారిని నువ్వు వెళ్ళు, నీ బతుకు నువ్వు బతకమని రాజకుమారుడిని. మరి ఇదంతా ఎట్లా మేనేజ్ చేస్తారు? శవాలు మాయం చేస్తారు. రాజకుమారుని చంపేశామని వీళ్ళలో ఒకడు వెళ్ళి వార్త చెప్తాడు, అంతే అని చెప్పేసి శవాలన్నింటినీ పూర్తి చేశారు. రాజకుమారుడికి గుర్రం ఇచ్చి పంపించేశారు. ఆ రాజకుమారుడిని నేనే అని విజయదత్తుడు చెప్తున్నాడు అనమాట. నేనే ఆ రాజకుమారుణ్ణి, ఇంకే దారి లేక తల్లి తోడు లేదు, ఎవ్వరూ లేరు, నా తండ్రికి నా మీద అనుమానం, దాంతో నేను కాంపోజ్ దేశాన్ని వదిలిపెట్టి ఈ దూరం వచ్చేసానని చెప్పాడు. చెప్పి నువ్వెవరు ఏమిటంటే, నాయన ఏముంది, నేను నిరుపేదని, కట్టెలు కొట్టుకుంటాను, మాది పక్కనే ఉండే గాంధార రాజ్యం, గాంధార దేశం ఈ అడవిని ఆనుకుని ఉంది, మా దేశంలో పరిస్థితులు కూడా ఏమీ చెప్పనాలవి కాకుండా ఉన్నాయి, ఇక్కడ ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని అడుగుతున్నాడు విజయదత్తుడు. ఓహో, మా దేశం పరిస్థితి కూడా ఏమీ బాగుండలేదు, నేను రోజువారీ ఏదో కట్టెలు కొట్టుకుంటా, కలో గంజో 2 కట్టెలు దొరికిన రోజున అమ్ముకుని తింటాను, రాజ్యం పరిస్థితి బాగుండలేదు. రాజు పేరు పుష్పదంతుడు, ఆయనకి మణిమేఖల అని ఒకగానొక్క కూతురుంది, మహాద్భుత సౌందర్యవతి. అయితే ఆయన పిల్ల కొంచెం పెద్ద ఎదిగాక ఏం చేస్తారు, పిల్లలకి చిన్నప్పుడంటే అంతఃపురంలో ఆడించుకుంటారు, పిల్లలకి కాస్త స్విమ్మింగ్లు అవి ఇవి అన్నీ వస్తాయని ఓ పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించి పెద్ద సరస్సును నిర్మించాడు. ఆ సరస్సుకిలో అది ఈతలు కొట్టి ఉద్యానవనంలో ఆడుకుని సాయంకాలాలు ఇంటికి వచ్చేది. ఒకనాడు సాయంకాలం అట్లా ఉద్యానవనానికి వెళ్ళిన ఈ మణిమేఖలని ఎవడో ఒక రాక్షసుడు వచ్చాడు, పెద్ద భీకరాకారుడు. వాడు కనపడేసరికల్లా ఈ అమ్మాయి స్పృహ తప్పిపోయింది, చెలికత్తలంతా కాకావికలై పరిగెత్తారు. అదేమో కన్యోద్యానవనం కదా, పెళ్లి ఆడపిల్లలది, సైనికులు బయట ఉన్నారు. వాడు మాయలతోటి లోపలికి వచ్చాడు. జనాలకి అర్థమయ్యే లోపలే వాడు రాజకుమారిని భుజాన్ని వేసుకుని తీసుకెళ్ళిపోయాడు, మాయమైపోయింది. పిల్ల కోసం వెతకది చోట్లేదు. ఇప్పుడు ఎవడో వాడే తుపాడు వీడే తుపాడు అంటే వాడు వెనకాల పడతారు. రాక్షస మాయకి ఏం చేస్తారు, వాడు అక్కడి నుంచి అక్కడే మాయమైపోయాడు. వాడు నడుచుకుంటూ కారు అయితే రథం అయితే పోని, కారో రథమో ఏదైనా కానీ ఈ దారిలో వెళ్ళింది, ఈ నెంబర్ వాడిని ఎవరైనా చూసాడా ఇట్లా పట్టుకోవచ్చు. అక్కడే హుప్పని ఒక మంత్రం చదివి మాయమైపోయాడు. మాయమంత్రాలు తెలిసిన వాళ్ళని ఎవరినైనా కనుక్కున్నా ఇదేమీ ససిపడలేదు అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఏమన్నాడు, కుర్రాడు అడిగాడు, అయితే రాజకుమారిని వెతికి తెచ్చిన వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుందా అని. ఈ నిరుపేద ఆయన ఉన్నాడు, అడవిలో రక్షించిన పులిబారి నుంచి రక్షించిన ఆయన ఏం చెప్పాడంటే, దానికే ఉంది ఆయన, రాజకుమార్తెను రక్షించిన వాడికి అర్ధరాజ్యము రాజకుమార్తెతోటి వివాహము ఉన్నాయి, ఉద్యోగం ఏమిటి, నీకు సద్యోగమే లభిస్తుంది, నువ్వు ప్రయత్నం చేయి, చూస్తే సాహసపు వల్లే ఉన్నావు, పులి మీద ఒట్టిమే చేతులతోటి పులిని చంపేశావు, చంపినంత పని చేసావు, పులి మీద పడినా భయం లేదు నీ మొహంలో, పైగా రాకుమారుడివి, నువ్వు చేయగలుగుతావు, మరి ప్రయత్నం చేసుకోమన్నాడు. సరే తనతో పాటు ఊళ్ళోకి తీసుకుపోయాడు. సరే ఇతని దగ్గర ఎట్లా కొంత డబ్బులు ఉన్నాయి కదా, ఒక బంగారు నాణ్యం అతనికి ఇస్తే ఆ రాత్రికి ఏదో ఆహారం తీసుకొచ్చారు. శుభ్రంగా కడుపు నిండా తిని వాళ్ళ ఇంట్లోనే విశ్రాంతిగా పడుకున్నాడు. మర్నాడు పొద్దున గుర్రానికి మాలిష్ చేయించుకుని తను కూడా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కొనుక్కుని ధరించి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, ఆ పుష్పదంత మహారాజు దగ్గరికి. ఆయన కుర్రాన్ని చూసి ఆశ్చర్యపడి, నువ్వు చూస్తే చిన్నపిల్లాడల్లే ఉన్నావు, రాక్షస మాయలు అవి నీ వల్ల ఏమవుతాయి నాయన, మా దగ్గర నుంచి ఎందరో బయలుదేరారు, ఒక్కడు వెనక్కి వస్తే ఒట్టు, మేము ఆశలు వదిలేసుకున్నాము, నువ్వేదో ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి చూస్తానంటే చూడు, కానీ నువ్వు చూస్తే రాజకుమారి లక్షణాలు కొంచెం భయంగా ఉంది నాకు అని వేరే బౌట్స్ అడిగాడు. అడిగితే నేను రాకుమారినేనండి, ఏ రాజ్యమో అది నేను మీకు చెప్పలేను, ఇప్పుడు దాని అవసరం కూడా లేదు, ప్రయత్నం చేసి చూస్తా, నాకు ఒకటి చెప్పండి, ఇలా బయలుదేరిన రాక్షసుడు ఏ దిక్కుకి ప్రయాణం చేస్తూ అంటే బయలుదేరి మాయమైపోయాడో చెప్పండి. ఏ దిక్కు వైపుకి అతను వెళ్ళిపోయాడు, అతను ఆకాశంలోంచి వీడు మాయమేం పూర్తిగా మాయం కాదు, ఆకాశం వైపుకి దూసుకెళ్ళాడు, ఆకాశంలో కలిసిపోయాడు, ఏ దిక్కు వైపు ఆకాశంలోకి వెళ్ళాడో చెప్పండి. ఈయన సైనికుల్ని వాళ్ళని వీళ్ళని పిలిచాడు. వాళ్ళు ఉన్న చిలకత్తులు వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే పడమటి వైపు వెళ్ళినట్టే కనపడింది, ఎందుకంటే సూర్యాస్తమయం అయింది, అస్తమిస్తున్న సూర్యబింబం మీ వైపుకి అతను వెళ్ళటం వల్లే మాకు స్పష్టంగా కనపడ్డాడు, అంటే పడమటి దిక్కుకి వెళ్ళాడు. బాగానే ఉందిగా. కుర్రాడు ఏం చేశాడు, సరే వాళ్ళు ఇచ్చిన ఆహార పదార్థాలు కొన్ని మూట కట్టుకున్నాడు, వాళ్ళు ఏదో కొంచెం ధనం ఇచ్చారు, గుర్రానికి గుగ్గిళ్ళు గళ్ళు ఇచ్చారు, అవన్నీ సంచులు వెళ్ళాడేసుకున్నాడు. మన గుర్రానికి ప్రయాణం మొదలుపెట్టాడు. ఆగకుండా ప్రయాణిస్తూనే ఉన్నాడు, ఎంత ప్రయాణమో. వెళ్ళగా
రాత్రికి ఎక్కడో విశ్రమించాడు. తెల్లవారు లేచి మళ్ళీ ఇంకా వెళ్ళాడు. 2-3 రోజుల ప్రయాణం తర్వాత అలసిపోయాడు. రాత్రిపూట ఏదో కాసేపు పడుకోవటం, తెల్లవారు లేచి మళ్ళీ బయలుదేరటం. ఆహారం ఏదో ఉంది. 3వ రోజుకి పడమటి దిక్కున ఉన్న ఒక ఉద్యానవనం లాంటి ఒక తోటలాగా ఉన్న ఒక అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద సరస్సు ఉంది. దాని నిండా తామర పువ్వులు, చుట్టూతా చెట్లు ఏంటో బలి పెంచినట్టు ముద్దుగా ఉంది. అడవిలో అలా ఎలా ఉంటుంది? ఆశ్చర్యపోయాడు. అయినా సరే ఏమనుకున్నాడు, గుర్రాన్ని పక్కన చేసి గుర్రానికి కాస్త తిండి పెట్టి దానికి కాస్త నీళ్ళు తాగిస్తే అది అమ్మాయాన్ని అది రిలాక్స్ అవుతుంటే ఇతను ఏం చేశాడు, బట్టలు విప్పి పక్కన పెట్టుకున్నాడు. చక్కగా చిన్న కౌపీనం కట్టుకుని హాయిగా నీళ్ళల్లో జలగాలితే 1 గంట సేపు నీళ్ళల్లో కనుక ఆడితే ఒళ్ళు తేలికిచ్చేస్తుంది. 2 రోజుల నుంచి ఏదో చెంపు పోసుకుంటున్నాడు బావుల దగ్గర. నీళ్లు చూసేసరికి ఉత్సాహం వచ్చింది. నీళ్ళల్లోకి దిగాడు. 1 గంట సేపు నీటిలో అటు ఇటు ఈరాడు. తామర పువ్వులు చేతికి అందినవి ఎగరేశాడు, ఆడేసుకున్నాడు బాగా. చాలా ఉత్సాహంగా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఏమైంది, సరే తల తుడుచుకుని బట్టలు తీస్తే ఉన్నాయి కదా, ఓ తువ్వాలు కట్టి ఒంటి మీద ఉన్నది పిండుకుని మళ్ళీ కట్టుకుని ఇంకో తువ్వాలు తీసి తల తుడుచుకుందామని మొహం మీద నుంచి ఇట్లా నెత్తి మీదకి పోనిచ్చాడు. పోనిస్తే నెత్తి మీద 2 కొమ్ములు తగిలినాయి చేతికి. ఆవుకున్నట్టు కొమ్ములున్నాయి. ఇదేమిటి కొమ్ములున్నాయి అని అప్పుడు బాగా చూసుకుంటే శరీరం అంతా ముడతగా పడి మొద్దుగా అయిపోయినట్టుంది. వీడు ఇంతకీ 19 ఏళ్ళు ఉన్నాయేమో అబ్బాయికి. జవజవలాడుతూ ఉన్న 6 అడుగుల పిల్లవాడు మొద్దుగా నెత్తి మీద కొమ్ములతోటి గబగబా కదలేనట్టుగా, ఇదేమిటి నేను ఇలా అయిపోయాను అన్నాడు పైకి స్వాగతంగా. అప్పటిదాకా తను ఆడాడు నీళ్లలో, మరి నీళ్ళన్నీ కకావికలైపోయి ఉన్నాయి. గబగబా ఏం చేశాడు, చెరువు దగ్గర ఆకులు అన్నీ తొలగదీసి అట్లా చూసుకున్నాడు. చూసుకుంటే సన్నగా పొడుగ్గా బలంగా అలా ఎలాగో కనబడాల్సిన ఆహారం పొట్టిగా మటగరిచిపోయినట్టు, అదేమిటంటే ఎలా ఉందంటే మన ఎదగని రకంగా విచిత్రంగా కనబడేది, కొమ్ములు కనిపిస్తున్నాయి. ఇదేంటి నేను ఇట్లా అయిపోయాను, ఇలా ఎద్దులే అయ్యానేమిటి అని ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అని వెనక నుంచి ఒక గట్టిగా ఓండ్ర పెడుతున్న లాంటి స్వరం వినపడింది. ఈ చెరువు నాది, ఇందులోకి ఎవడొస్తే వాడు నాకు కావలసిన రూపంలోకి వచ్చేస్తాడు. వెనక్కి తిరిగి చూస్తే ఒక రాక్షసుడు అక్కడ నుంచుని ఉన్నాడు. అక్కడ మహాకాయుడు, వాడి నెత్తి మీద కూడా 2 కొమ్ములు ఉన్నాయి. ఓహో, వీడేం చేశాడు, ఈ కుర్రాడు కత్తి ఎక్కడో పెట్టుకున్నాడుగా, ఆ కత్తి పుచ్చుకుని మీద కలబడిపోయేసరికి వాడి మీదకి వెళ్తుంటే కంగుమంటోంది కత్తి. ఇనప దానికో రాతి దానికో తగిలినట్టుగా పక్క అన్నవాడు. హాహాహా అని. మామూలు పక్క అంటే మంది వికటాట్టహాసం చేశాడు రాక్షసుడు. నీ ఆయుధము నువ్వు బాగా కదపలేవు, నీ ఆయుధంతో నన్నేమీ చెయ్యలేవు, అవన్నీ మన దగ్గర పనిచేయవని ఆ కత్తి ఒక విరుపు విరిచేసి వీడిని ఎత్తి విసిరేసాడు. 6 అడుగుల అబ్బాయి వీళ్ళ మూలబడ్డాడు, పడిపోయాడు. అంతే, స్పృహ తప్పిపోయాడు. అతనికి మెలకు వచ్చేసరికల్లా అతనికి ఏం కనపడింది, తను ఒక కటకటాలున్న ఒక గుహలాంటి దాంట్లో ఉన్నాడు. కాలికి ఒక గొలుసు కట్టు, కాలి గొలుసు కటకటాల్లో ఉన్నా, నెత్తి తడుకున్నాడు, కొమ్ములు అలాగే ఉన్నాయి. శరీరం అంతా బండగా ఇట్లా ముట్టుకుంటే మెత్తగా మృదువుగా తనకు ఎప్పట్లాగా తగలటల్లా బరగ్గా గొడ్డు చర్మంలాగా తగులుతోంది. ఏం చేయాలో తెలీదు. ఎక్కడో పడిపోయాను నేను, రాజకుమార్తెను రక్షించిపోయి మనం ఇరుక్కున్నామేమిటో తెలీదు, వాడెవడో తెలీదు, ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలియదు, ఎవ్వరూ లేరు, పిట్ట పురుగు లేదు. చాలాసేపటికి ఇతనికి వెలుకు వచ్చాక ఒక అమ్మాయి, ఈ అమ్మాయి రాక్షసి పిల్ల రాక్షసి, ఆకారం అది ఎత్తుగా మోటుగా ఉంది కానీ అందంగా ఉంది. అక్కడి నుంచి ఆహారం పుచ్చుకొచ్చింది. వస్తూ ఎవరు నువ్వు ఏమిటి అన్నాడు. అనేసరికల్లా రాజకుమారా అంటుంది. రాజకుమారా అంటావేమిటి, నేనేం రాజకుమారిని, ఇలా నా స్వరూపం అంటే నువ్వు ఏ రూపంలో ఉన్నా నువ్వు రాజకుమారుడివి నేను గుర్తుపట్టగలను, ఎందుకంటే మా అన్న రాకుమారుడినే తెస్తాడని నాకు తెలుసు, అన్నం తిను అంటుంది. అన్నం నేను తిన్ను, మీరు ఏవేవో పెడతారు నేను అవన్నీ తిన్నన్నాడు. కాదు తినకపోతే నీకు ఓపిక ఉండదు, నిన్ను బాగా మేపి నేను చక్కగా బలంగా ఉంచి నిన్ను బలిస్తాడు మా అన్నయ్య కాదు మా నాన్న అంది. అనేసరికల్లా అదేమిటి ఎందుకు అంటే మా నాన్న పేరు మహాబలి, రాక్షసుడు, ఆయనకి ప్రపంచమంతా తన అధీనంలోకి తెచ్చుకోవాలని ఆయన కోరిక. అయితే మనకి ఒక శాంభవిదేవిని ఆరాధిస్తే అమ్మవారు అతనికి ఏం చెప్పిందంటే, నువ్వు ఏం చేసినా ఎంత తపస్సు చేసినా నీకు శక్తి రాదు, ఒక అవివాహిత అయిన రాకుమార్తెని, సర్వలక్షణ సంపన్నుడైన ఒక రాకుమారిని బలివ్వు, అప్పుడు నువ్వు కోరిన కోరికలు తీరుతాయంది. మా నాన్న అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాడు, ప్రయత్నం చేయగా ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు అనగానే వీడికి ఆశ పుట్టింది.
అమ్మాయి గాంధారి రాజకుమార్తెనా అని అడిగాడు. ఏమో ఏ రాకుమార్తె నాకేం తెలుసు, అవన్నీ నాకు తెలీదు, మా నాన్నని అడగాలి, నాకు తెలీదు, కానీ రాకుమార్తెను తెచ్చాడు, ఏది ఎక్కడుంది అన్నాడు. మొన్నటిదాకా ఇక్కడే ఉంది, నిన్నే తీసుకుపోయాడు, నిన్ను తీసుకొచ్చాడు, నువ్వు కూడా రాకుమారుడే, ఖచ్చితంగా రాకుమారుడు కాబట్టి నిన్ను తీసుకొచ్చాడు అన్నది. అనేసరికల్లా వీడు అబ్బో ఏం చేయాలి, అక్కడి నుంచి ఆశగా ఉంది ఆ అమ్మాయికి వీడి మీద. నువ్వెంతో నచ్చావు నాకు, కానీ ఏం చేయాలి, మా నాన్నేమో నిన్ను బలిచ్చేస్తాడు, అప్పటిదాకా అయినా నిన్ను కళ్ళారా చూసుకుంటాను, అన్నం తిను, నీకు ఓపిక వస్తుంది అంటుంది. అనేసరికల్లా ఓహో ఈ పిచ్చిదానికి మనం అంటే ఆసక్తిగా ఉందనుకుని కుర్రాడు ఏమన్నాడు, నేను అన్నం తిన్ను, ఏం తిను, ఎలాగో చచ్చిపోయేది కదా, అదేదో ఇక్కడే చచ్చిపోతానన్నాడు. అదే అయ్యో చచ్చిపోవడం గురించి మాట్లాడద్దు, కనీసం నా దగ్గర ఉన్నంతసేపు అయినా నువ్వు ఆరోగ్యంగా చక్కగా ఉంటే నిన్ను కళ్ళారా చూసుకుంటాను, నిన్ను చూసి చూడంగానే నీతో ప్రేమలో పడ్డానని అనగానే, అలా అయితే ఓ పని చేద్దాం, మీ నాన్నని నువ్వు నేను కలిసి చంపేద్దాం, ఏం చక్క మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. అమ్మో మా నాన్నని చంపటమే అంది. అంతేలే, నిన్ను కాదు కదా మీ నాన్న ఏమైనా చేసేది, నన్నేమో బలిచ్చేస్తాడు, ఊరికే నన్ను తలుచుకుంటూ కూర్చుంటావు, నువ్వు కొన్నాళ్ళకి చచ్చిపోతావు, ఎలాగైనా మనం చచ్చిపోతాం, మీ నాన్న మాత్రం బాగుంటాడు అంటే దీన్ని నచ్చల. అలా కాదు ఇంకో మార్గం చెప్పు. ఇంకో మార్గం ఏం చెప్తాం, పోనీ నువ్వేం చంపదులే మీ నాన్నని చంపే ఉపాయం ఏమిటో చెప్పు, నేను చంపుతా. ఓహో, తండ్రి అంటే మమకారం ఉంటుంది కదా. ఇప్పుడు రేపొద్దున పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు, మీ నాన్న దగ్గర ఉండబోయావా, నువ్వు వెళ్ళకాలం ఆడపిల్లవి అంటే, కాదు నాకు పెళ్లి చేస్తాడు అని. మరి నీకు పెళ్లి చేసి వెళ్ళిపోయేటది మీ నాన్న ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి, ఉన్నా లేకపోయినా ఒకటే కదా, ఎలాగో నువ్వు నీ భర్తతో వెళ్ళిపోతావు, అదేదో నాతో వచ్చి మీ నాన్నని చంపే ఉపాయం చెప్పు అంటే ఇది ఆలోచించడం మొదలుపెట్టింది రాకాసి పిల్ల. ఆలోచించి చూస్తానంది. అయితే నువ్వేం చేయాలంటే, మీ నాన్న ప్రాణాలు ఎక్కడున్నాయి, అతను ఎట్లా మరణిస్తాడు, ఎందుకంటే నిన్న నేను కత్తి పెట్టి కొట్టా, ఎక్కడ కొట్టినా కంగుమని మోతొచ్చింది కానీ దెబ్బ తగల్లా, నా కత్తే ముక్కలుగా విరిగిపోయింది, కాబట్టి బలంతో అతన్ని నేనేం చేయలేను, కాబట్టి తెలివితోటి ఏదో చెయ్యాలి, ఏదైనా ఒక మార్గం ఉంటే చెప్పు, ఆ మార్గంతో మీ నాన్నని నేను సంహరిస్తాను, పాపం ఆ రాజకుమార్తె ఎవరో మనకు తెలీదు, దాని దారిని అది పోతుంది, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఈ రాకాసు పిల్లకి ఆ పెళ్లి మీద పట్టేసింది మనసు. నాన్న ఎవరో ఒకళ్ళని తెస్తాడు, ఆ అబ్బాయి దీనికి నచ్చుతాడు, కానీ ఆయన నాన్నేమో వాడిని బలికి చేస్తాడు, ఎలాగా, పోనీ రాక్షస పిల్లని ఎవరినైనా చేసుకుందామంటే వాళ్ళ మొహాలు దీనికి గిట్టవు, మరి వాళ్ళు అందంగా ఉండరు కదా, మోటుగా ఉంటారు, వీడేమో బాగున్నాడు నాజుగ్గా, అందుకని సరేనని ఒప్పుకుంది. సరే మా నా ముందు నువ్వు అన్నం తిను, అప్పుడు నేను మా నాన్న సంగతి చూస్తానంది. అన్నం తిని విశ్రాంతి తీసుకున్నాడు విజయదత్తుడు. అయితే ఈ విజయదత్తుడిని రాక్షసుడు తీసుకొచ్చాడు, రాక్షసి పిల్ల ఇతనితో ప్రేమలో పడింది. మీ నాన్న తాలూకు మరణ రహస్యం కనుక్కోమని చెప్పాడు విజయదత్తుడు. సరే బాగానే ఉంది. ఈ పెళ్ళి ఏం చేసింది, వాళ్ళ నాన్న కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది, చక్కగా వంట చేసింది రుచిగా. వాళ్ళ నాన్నకి మంచి బ్రహ్మాండమైన ద్రాక్షసారా ఇష్టం, అది కూడా 2 సీసాలు రెడీ చేసి 2 పీపాలు పక్కన పెట్టుకుంది. రాక్షసుడు వచ్చాడు, వచ్చి చాలా ఉత్సాహంగా వచ్చాడు. సరే కూతురు చాగా రుచిగా చేసిన వంట అంతా తినబెట్టింది, కూర్చుని తిన్నాడు. తిన్నాక సరే అడిగింది, నాన్న ఎవరో అబ్బాయిని తెచ్చావు, ఎవరు నాన్న అని అడిగితే అమ్మవారు జేజి బలి ఇవ్వమంది కదా, మరి ఒక రాజకుమారుడిని ఒక రాజకుమార్తెని ఇవ్వాలి, అందుకని తీసుకొచ్చానన్నాడు. తీసుకొచ్చానంటే అతను మణిమేఖల అనే అమ్మాయి కోసం వెతుక్కుంటూ వచ్చానని చెప్పాడు. మణిమేఖల ఎవరు నాన్న అంటే, అదే నేను తీసుకొచ్చాను కదా అమ్మాయిని, ఆ అమ్మాయే మణిమేఖల. అమ్మాయి మణిమేఖల అనేసరికి ఇక పిల్ల కాదు నాన్న, ఆ అమ్మాయిని మనిషిలాగా అప్పుడు ఏం చేసావు నాన్న, మరి అమ్మాయికి తిండి ఎవరు పెడుతున్నారు, ఎక్కడ పెట్టావు నాన్న అని అడిగింది. ఇక్కడ ఉన్న కుర్రాడికి తను పెడుతోంది తిండి, అబ్బాయికి నేను తిండి పెడతాను, అమ్మాయికి తిండి ఎవరు పెడతానంటే, ఆ రాతి బొమ్మకి తిండి ఎందుకే, అమ్మాయిని రాతి బొమ్మగా మార్చేశాను, శిల్పంలాగా పడుంది కింద అంటే, పిల్లంది అది కాదు నాన్న, ఓసారైనా అమ్మాయిని మా అమ్మాయిగా మారిస్తే నేను కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాను, ఆ మంత్రం ఏదో నాకు చెప్పు నాన్న, మరి ఓసారి దాన్ని హలో అని కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి నాకు కాలక్షేపంగా ఉంటుంది కదా అనేసరికల్లా వాళ్ళ నాన్న అన్నాడు చాలా దిగులుగా, అది కాదమ్మా, మనుషుల్ని రాతి బొమ్మలుగా మార్చడమే నాకు వచ్చు, రాతి బొమ్మని మనిషిగా మార్చడం నాకు రాదు. అక్కడెక్కడో కంకాళ దీవి అని ఒక దీవి ఉంది, అందులో అంకాళమ్మని నా చిన్నప్పటి స్నేహితురాలు ఉంది, అదొక రాకాసి మంత్రాలు మారి దానికి వచ్చు. ఇలాంటప్పుడు ఏదైనా అత్యవసరమైనప్పుడు నేను రాళ్లుగా చేసేసిన మనుషుల్ని అది మంత్రం వేసి మనుషులుగా మారుస్తుంది, ఆ మంత్రం నాకు చెప్పవే అంటే చెప్పదమ్మా, అంచేత దాని మంత్రం సంగతి మనకు తెలియదు. ఈ కుర్రాడు ఉన్నాడు కదా, వీడికి భోజనం పెట్టి వీడితో మాట్లాడుకో
ఆ అమ్మాయితో మాట్లాడటం ఉండదు. పౌర్ణమి ఎప్పుడు దగ్గరకు వస్తుందో అప్పుడు చేయాలన్నాడు. అయితే సరే పెళ్ళామంది, ఏడవటం మొదలుపెట్టింది. నాన్న నాన్న నా భయం వేస్తోంది నాన్న, ఎంతో భయంగా ఉంది నాన్న. ఎందుకేంటి? కాదు నాన్న, నువ్వు వాళ్ళతో వెళ్ళి వాళ్ళని తెచ్చావు, ఎవరైనా నీతో యుద్ధం చేస్తేనో అంది. అబ్బే లేదే, అంత సులువుగా నన్ను చంపలేరమ్మా. నా ప్రాణాలని ఒక నాగుపాములో పెట్టాను. ఆ నాగుపాము నా ముక్కు పుటాల్లో ఉంటుంది. మరి ఎవరైనా పాముని చంపేస్తానో అంది అమ్మాయి. పాముని చంపేయలేరే, ఎందుకంటే ఈ పాము ప్రాణాన్ని భువనగిరిలో ఉన్నటువంటి ఒక సింహం తలలో పెట్టారు. భువనగిరి కొండలో ఉంది అది. ఎవరైనా ఆ సింహాన్ని, దాని తలని ఎక్కడైనా కొడితే అది చావదు. దాని తల పచ్చడి చేయాలి ఒక్క దెబ్బకి. ఎవరైతే దాని తలని ఒక దెబ్బకి పచ్చడి చేస్తారో వాడు పచ్చడి చేశాడు అనుకో, అప్పుడు నాగుపాము చేస్తుంది. నాగుపాము చేస్తేనే నేను చేస్తాను. అంత సులువు కాదు. కాబట్టి నాకు ప్రాణాలకు వచ్చిన భయం ఏమీ లేదు. రహస్యం తెలిసిపోయింది. తెలిసాక మళ్ళీ ఏమనుకుంది, సరే వెళ్ళి వాళ్ళ నాన్నకి ఇదంతా చెబుదామనుకుంది. వాళ్ళ అబ్బాయికి చెప్పేద్దాం ఇది ఈ రహస్యం. కానీ ఇంతలో ఏమంది, అది కాదు నాన్న, నాకు అసలు ఎంత భయంగా ఉందో. దేవతలు రాక్షసులు వాళ్ళు యుద్ధాలు వస్తాయిట రేపు ఎప్పుడోను అంటే, సరే వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నారు, పైనుంచి వెళ్ళే వాళ్ళ మాటలు విన్నాను. దేవతలకిను మనుషులకి, అదే రాక్షసులకి యుద్ధం రాబోతోందని. ఆ యుద్ధంలో నువ్వేమవుతావంటే, ఏమీ అవనమ్మా, నా ప్రాణ రహస్యం చెప్పా కదా, నాకేమీ కాదన్నాడు. ఆ తర్వాత 2 పీపాల సారాయి తాగేసి పడుకుని నిద్రపోయాడు. ఈ పిల్ల నాన్న నిద్రపోగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతనికి చెప్పింది, రేపొద్దున్నే మా నాన్న వెళ్ళిపోతాడు, ఇది మా నాన్న ప్రాణ రహస్యం, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి సుమి అని. సరే, మరి మణిమేఖల్ని రాత్రి మనిషిగా చేయటం ఎట్లా? ముందు కంకాళ దీవిలో ఉన్నటువంటి అంకాళమ్మని పట్టుకోవాలి. అది ఎటుందో ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు దారి. ఆ దారి వైపుకి వెళ్దు కానీ రేపొద్దున మా నాన్న బయటికి వెళ్ళిపోగానే నేను నిన్ను బయటికి పంపించేస్తానని చెప్పింది. పైకి వచ్చి పడుకుంది. తెల్లవారేసరికల్లా ఈ రాక్షసుడు లేచేమన్నాడు, అమ్మాయి కొంప మునిగిందే, తెల్లవారుసామున మరి ఒక వార్త వచ్చింది, దేవతలకిను రాక్షసులకి యుద్ధం జరగబోతోందిరే, నువ్వు ఎవరి మాటో విన్నావు, అది అక్షరాల నిజమైపోయింది, నేను యుద్ధానికి వెళ్ళిపోతున్నాను, పౌర్ణమి ఇంకా 5 రోజుల్లో ఉంది, ఆ లోపల నేను రాగలను లేను, వచ్చినప్పటికి వస్తా, కాబట్టి ఇంకా రాతి బొమ్మను మనిషిని చేసి తినలేదు, వచ్చాక ఇంకా పౌర్ణమికి బలి ఇవ్వటమేనని అన్న తర్వాత ఏమంది పిల్ల, మరి ఎట్లా నాన్న, ఈ అబ్బాయి ఇక్కడే ఉండిపోయాడు, అమ్మాయి అక్కడ రాతి బొమ్మగా ఉందంటే ఏం పర్వాలేదు, నీకు వచ్చిన కంగారేం లేదు, ఆ అబ్బాయి తప్పించుకుంటాడని నువ్వు భయపడాల్సిన పని లేదు అని చెప్పేసి ఆ లోపల దాకా ఆ పిల్లని తీసుకుపోయి ఏం చేశాడు, ఈ విజయదత్తుడిని ఎద్దు స్వరూపంగా మొద్దుగా అయిపోయాడు, 2 కొమ్ములు కూడా వచ్చినాయి. అతని చుట్టూతా ఒక మంత్రం వేసి మాయాజాలం లాంటిది ఒకదాన్ని సృష్టించాడు. చుట్టూతా అల్లిబిల్లిగా అల్లుకుపోయింది. అతను లోపల అట్లా బిగుసిపోయి ఉన్నాడు. అమ్మాయి, వీడికి వచ్చిన బాధ ఏమీ లేదు, వీడికి అన్నం ఒక్కర్లా, నీళ్ళు అక్కర్లా, గాలి అక్కర్లా, ఏం ఒక్కర్లా, ఇలాగే ఉంటాడు, ఏ పెరగడు తరగడు, కృషించిపోవటం ఏమి ఉండదు. నేను తిరిగి వచ్చేదాకా ఆ అమ్మాయి రాతి బొమ్మగా ఉంటుంది, వీడి మాయాజాలంలో ఉంటాడు. కాస్త సమయం అటు ఇటు అయినా మళ్ళీ వాడి పోషణ భారం నీకెందుకు, నువ్వేదో కావాల్సిన పండు కాయ కోసుకుని తిను హాయిగా, అడవిలోకి వెళ్ళి ఓ లేడి పిల్లని విరుచుకు తిందు కానీ మళ్ళీ వీడికి వంట చేసి పెట్టే పని ఎందుకు నీకు, అక్కర్లేని పని అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ పిల్ల హతాశురాలైపోయింది. నాన్న తెల్లంగానే విజయదత్తుని వదిలిపెడితే వాడు పోయి ఆ అంకాళమ్మ దగ్గరికి వెళ్ళి ఈ రాతి బొమ్మకి ప్రాణం తెప్పించుకుని ఆ బొమ్మను తీసుకుని తన కూడా నాన్నని చంపేసి తను తీసుకెళ్ళిపోతాడు అనుకో. ఏమి జరిగేలాగా లేదు. ఇక బిక్క మొహం వేసుకుని ఏడుస్తూ కూర్చుంది. ఇక అట్లా జరిగి 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. రాలా, 10 ఏళ్ళు పట్టింది. మరి ఈ 10 ఏళ్ళు పడితే ఆ లోపల ఏమవుతుంది, ఆ రాయి బొమ్మ ఎలా ఉందో రాతి బొమ్మ అలాగే ఉంది. ఇతనేమో మాయాజాలంలో ఉన్నాడు, పెరగడు తరగడు. సరే 10 సంవత్సరాలు గడిచిపోయినా ఇలాగే ఉండిపోయింది. ఈ సంవత్సరాలు గడిచే లోపల ఇంకొక విచిత్రం జరిగింది. మన ఈ పిల్లవాడి తండ్రి కాంభోజరాజు కదా, కాంభోజ దేశానికి రాజు. అక్కడ ఒక ఈయన ఏంటంటే భోగ విలాసాలతో ఉండి బాగా కొంచెం వృద్ధుడైపోయాడు వాళ్ళ నాన్న. పిల్లాడు ఇంకా చంటి పిల్లాడే కదా, ఏమో 4-5 సంవత్సరాలు వచ్చి ఉంటాయి వాడికి. ఇవి వచ్చిన తర్వాత ఏమైందట, చుట్టుపక్కల దేశాల్లో జనాలు, రాజులంతా ఈ రాజ్యం మీదకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ట్రై చేసి ఒక్కొక్కడుగా ట్రై చేసి ఓడిపోయి 4 కలిసి వీళ్ళ మీదకి వచ్చారు. వచ్చేసరికల్లా సరే మంత్రి గుణశేఖరుడు ఏమన్నాడంటే, ప్రభు మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు, యువరాజా చంటి పిల్లవాడు, చిన్నపిల్లాడు, రాణిగారిని తీసుకుని పిల్లాడిని తీసుకుని మీరు పారిపోండి, మరి రాజ్యం వాళ్ళు తీసుకున్నప్పటికీ కొంత సొమ్ముతో దాటిపోతే మీరు ఎక్కడో చోట జీవించచ్చు అంటే రాజు ఒప్పుకోరు. ఇది నా మాతృదేశం, దీన్ని వదిలిపెట్టి పారిపోవటం ఏంటి, దొరికిపోతే దొరికిపోతాం,
రాణి నేను లేకుండా ఏం బతుకుతుంది? ఓ పని చేద్దాం, పిల్లాన్ని మాత్రం తప్పించేసేద్దాం. యువరాజును తప్పిద్దామని భావించి ఈ రాజుగారి అంగరక్షకుల్లో ఒకడు చాలా ఉద్దండ వీరుడైన ఒకడిని పట్టుకున్నారు. ప్రసేనజిత్తు అతని పేరు. ఆ ప్రసేనజిత్తుకి ఇచ్చి ఈ 4 సంవత్సరాల 5 సంవత్సరాల చంటిపి చిన్నపిల్లాన్ని అతని చేతికి అప్పచెప్పారు. అప్పచెప్పి ఇది రాజ్యం తాలూకు ఏమనాలి, దీన్ని నిధి, యువరాజు ఎలాగైనా ఇతన్ని కాపాడు, బతికించు, యువరాజుగా ఉంచడానికి ప్రయత్నం చేయి, జాగ్రత్త అని చెప్పి కొంత సొమ్ము అప్పచెప్పి పిల్లాడిని అప్పచెప్పారు. అప్పచెప్తే ప్రసేనజిత్ అన్నాడు, ప్రభు మీ ఉప్పు పులుసు తిని పెరిగాను, రాజభక్తి అనే రక్తం నాలో ప్రవహిస్తోంది, రాజకుమారుడికి ఏ లోటు రానివ్వను, యుద్ధ విద్యలు కూడా నేర్పిస్తాను అని చెప్పి పిల్లాన్ని ఎత్తుకుని ఒక రహస్య మార్గం ద్వారా బయటికి వెళ్ళిపోయాడు. ఈ లోపల వీళ్ళ మీదకి దండెత్తొచ్చిన 4 రాజులు రాజ్యాన్ని జయించారు. రాజుని రాణిని పట్టుకున్నారు. మంత్రి గారితో సహా అందరినీ కారాగారంలో పడేశారు. ఈ రాజ్యానికి ఒక ఉత్తరాధికారిని ఒకటి పెట్టి, ఒకరిని పెడతారు కదా, ఒక ఏమంటారు రాజ్యాధికారం, రాజప్రతినిధిగా తమ 4కి ప్రతినిధిగా ఒకరిని పెట్టి ఈ రాజ్యాన్ని సొంతం చేసుకున్నారు. ఈ పిల్లాన్ని ఎత్తుకుని నడవటం మొదలుపెట్టిన ప్రసేనజిత్తు ఊరు పొలిమేరలు దాటేశాడు. ఇక అట్లాగే వాడిని ఎత్తుకుని కొంత సొమ్ము ఉంది కదా, పిల్లాడికి కావాల్సిన తిండి తిప్పలు చూస్తూ వెళ్ళి 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 సౌవీర దేశంలోకి వెళ్ళిపోయాడు. చాలా దూరం అది. ఈ సౌవీర దేశానికి చిత్రాంగుడని ఒక రాజు, ఆయనకి సంతానం లేదు. అయితే ఇతను ఏం చేశాడు, ప్రసేనజిత్తు రాజుగారికి అంగరక్షకుడుగా పనిచేస్తున్నాడు కదా, తనకు వచ్చు బాడీ గార్డ్స్గా ఉండటం అలవాటైన వాడు. పిల్లాడిని ఎత్తుకుని అక్కడికి వెళ్ళాడు రాజుగారి దగ్గరికి. నేను ఇలా కాంభోజ రాజ్యంలో అంగరక్షకుడుగా ఉన్నాను, అంగరక్షక విద్యలన్నీ తెలుసు నాకు, నేను ట్రైనింగ్ కూడా ఇవ్వగలను అని చెప్పాడు. అతనితో పాటు ఉన్న ఈ 4-5 ఏళ్ల పిల్లాడు ఆ రాజుగారి దృష్టిని ఆకర్షించాడు. పిల్లాడు చాలా ఆకర్షణీయంగా అందంగా ఉన్నాడు. విజయదత్తుడు అందమైన వాడే. ఈ అబ్బాయి తల్లి కూడా శివరంజన్ కూడా చాలా అందగత్తనే కదా ఈ కామదత్తుడు తెచ్చుకున్నాడు. పిల్లాడు ముచ్చటగా ఉన్నాడు. 5-6 సంవత్సరాల పిల్లవాడు, చక్కగా తెల్లగా పొడుగ్గా ఆరోగ్యంగా యాక్టివ్గా చురుగ్గా కనపడుతున్నాడు. ఒక స్పార్క్ ఉంది వాళ్ళు, రాచ లక్షణాలు కనపడుతున్నాయి. దాంతో ఆయన పిల్లాడిని చాలా ముచ్చటపడి, నువ్వు నా దగ్గరే ఉండు, నీకు ఎట్లాగో అంగరక్షకుడుగా ఉండటం వచ్చు కదా, మాకు అంతఃపుర అంగరక్షణ చెయ్యి, నువ్వు ఇక్కడ ఉండు, అంతఃపుర రక్షణ చెయ్యి, పిల్లాడిని మాతో పాటు ఇక్కడ అంతఃపురంలో ఉంచుకుంటాం, ఇక్కడే పెరుగుతాడు అబ్బాయి, పిల్లాడు ముద్దుగా ఉన్నాడని ఆ అబ్బాయిని ఉంచుకుంటే క్రమంగా పిల్లాడు జనముద్దైన పిల్లాడు అవటంతో రాణిగారికి ముద్దే, మెల్లిగా ఆ అబ్బాయి జూనియర్ యువరాజు కిందే పెరగటం మొదలుపెట్టాడు. అక్కడే ఉండటంతో పిల్లాడిని కాచుకుంటూ తన కొడుకేనని చెప్పాడు, కానీ రాజుగారి అబ్బాయిని ప్రసేనజిత్తు చెప్పకుండా అబ్బాయికి కావాల్సిన ఉచితమైన విద్యలు అన్నీ నేర్పించడం మొదలుపెట్టాడు. 4-5 ఏళ్ళు అప్పుడు అక్కడికి వెళ్ళాడు కదా, 10 సంవత్సరాలు గడిచినాయి. పిల్లాడికి ఒక 14-15 సంవత్సరాలు వచ్చాయి కదా. సరే ఏమైంది, ఆ రోజుల్లో 10 సంవత్సరాలు గడిచాక రోజులు హాయిగా వెళ్ళిపోతున్నాయి. ఈ పిల్లాడు చక్కగా యువరాజు అవ్వడానికి సరిపడా విద్యలు కూడా వచ్చేసినాయి. రాజు కూడా వాడిని యువరాజును చేసే ఉద్దేశంలోనే ఉన్నాడు. అలాగే ముద్దుగా చూసుకుంటున్నారు. ఆ కాలంలో ఒక త్రికాల వేది అయిన ఒక ఆయన వచ్చాడు ఈ చిత్రాంగుడిని చూడడం కోసం సౌవీర రాజ్యానికి. వచ్చి రాజును చూసి రాజుకి ఏం చెప్పాడంటే, అయ్యా నీకు 1 నెల రోజుల లోపల మీ దేశంలో ఒక మహమ్మారి వ్యాధి ఒకటి రాబోతోంది, అసలు కూలి చచ్చిపోవటమే, దేశము అసలు పూర్తిగా నిశ్శేషంగా ఖాళీ అయిపోతుంది, పెద్ద జబ్బు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసరికి ఇతను అడిగాడు, ఏదైనా ఒక పరిహారం చెప్పండి, ఏం చేయమంటే అది చేస్తాం, యజ్ఞం చేయమంటారా, యాగం చేయమంటారా, దానాలు చేయమంటారా, ఊళ్ళో ఏవైనా ప్రత్యేకమైన చెట్లు నాటాలా, ఏదైనా కొన్ని ఖాళీ చేయాలా, పక్షులకు ఆహారం ఏమంటారా, ఏం చేయమంటారంటే ఆయన బోల్డ్ అని తాటాకులు తిరిగేసి, నీ దేశంలో కుర్రాడు ఉన్నాడు, సర్వలక్షణ సంపన్నుడు, వాడికి కుడి భుజ మీద గవ్వ ఆకారంలో పుట్టుమచ్చ ఉంది. ఆ పుట్టుమచ్చ ఉన్న పిల్లాన్ని తండ్రే స్వయంగా సముద్రంలో గనక పడేస్తే ఆ మహమ్మారి దాన్ని తీసుకుని, ఆ బలిని తీసుకుని మీ దేశానికి రాకుండా వెళ్ళిపోతుంది అన్నాడు. ఇప్పుడు ఈయన ఆలోచించడం మొదలెట్టాడు, ఎవరైనా సరే ఓ 14-12 ఏళ్ల పిల్లాన్ని ఏ తండ్రి తన కొడుకుని నీళ్ళలో పడేస్తాడు సముద్రంలో, ఎవరికైనా కడుపు తిప్పి కదా. సరే ప్రసేనజిత్తు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక రాజకుమారుడికి భుజం మీద ఆ శంఖాకారంలో పుట్టుమచ్చ ఉంది, గవ్వాకారంలో ఉంది, గవ్వ అదే శంఖంలాగా కనపడుతుంది. గ్యారంటీగా ఎవరో ఒకళ్ళు దీన్ని బయట పెడతారు, అది తనే బయట పెడితే సరిపోతుంది అనుకున్నాడు. ప్రభు దాని ఏముంది, నా కుమారుడిని మీ కుమారుడిగా చూసుకుంటున్నారు, నా కుమారుడి భుజం మీద ఉంది ఆ గవ్వాకారంలో పుట్టుమచ్చ,
తమదేం సెలవైతే అది చేస్తానన్నాడు. అయ్యేసరికి ఆయన నిర్ఘాంతపోయాడు. అయ్యో ఇంత లక్షణమైన పిల్లాడిని వదిలిపెట్టుకోవాలా, వద్దు వద్దు చూద్దామన్నాడు. ఇంకా దేశంలో ఇంకా చూద్దాం. ముందు ఎవరో చెప్పకుండా ముందు తనే బయటపడ్డాడు అనమాట. ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నందుకు రాజకుమారుడు ప్రవేశించాడు. అబ్బాయి అన్నాడు, నేనంతా విన్నాను, నా భుజం మీద ఉంది కదా గవ్వాకారంలో పుట్టుమచ్చ, నా ప్రసెంజితు నాన్న నన్ను తీసుకెళ్లి సముద్రంలో పడే అని మొదలుపెట్టాడు. ఎంత చెప్పినా వినలా. కాదు ఇంత ఇప్పుడు 10 సంవత్సరాలు మనం తలదాచుకున్నాము, ఇంత బాగా చూసుకున్నారు. దేశానికి అరిష్టం వచ్చినప్పుడు రాజు తనని గురించి కూడా తను ఆలోచించకూడదు, పెంపుడు కొడుకు గురించి ఆలోచించడం ఏమిటి, పడేయాల్సిందే నన్ను అన్నాడు. అనేసరికి ఇక మరి ఏం చేస్తారు? సరే ప్రసేన్జిత్తు పిల్లాడు ఇద్దరు బయలుదేరే. ప్రసేన్జిత్తు తెగ ఏడ్చాడు. నేను గవ్వాకారంలో నీ భుజం మీద పుట్టుమచ్చ ఉందని ఎందుకు చెప్పాను? నువ్వు ఇతను నా తండ్రే కాదని నువ్వు చెప్పేస్తావు, లేకపోతే వాళ్ళు నన్ను చేయమంటారు ఆ పని. ఎవరో ఒకళ్ళు పిల్లాడి భుజం మీద ఉందని చెప్తే రాజుగారు బాబు నీ కొడుకుని తీసుకెళ్ళి పడే అని అనకుండా పిల్లాడికి ఉందని చెప్తే నువ్వు అసలు నా తండ్రివే కాదని చెప్తావనుకున్నాను బాబు, నువ్వు అక్కడ చెప్పలేదు అని శోకిస్తాడు. నా రాజు నాకు అప్పచెప్పినప్పుడు నిన్ను పిల్లాడిని జాగ్రత్తగా చూడు, రాజు అయ్యే అవకాశం ప్రతిదాన్ని అవైల్ చేయమని చెప్పాడు, నేనేమో నిన్ను ఇట్లా సముద్రాన్ని గర్పించడానికి బయలుదేరాల్సి వచ్చింది ఆయన అని బాగా దుఃఖించాడు. దుఃఖిస్తే పిల్లాడు ఏమన్నాడంటే, నువ్వు నా నాన్నవు కాకపోయినా వాళ్ళు చేయవలసినన్ని నువ్వే చేసావు, నేను నిన్ను తండ్రిగానే భావిస్తున్నాను, దేవుడిచ్చిన తండ్రి, ఏం పర్వాలేదు అని చెప్పి సముద్రంలో ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. కానీ నీ ప్రసేన్జిత్తుకు దుఃఖం అడగటల్లా. ఇప్పుడు ఆ రాజుకి పెద్ద కొడుకు పోయాడు, ఈ ఉన్న పిల్లాడినేమో తను తీసుకొచ్చి ఇలా చేయబోతున్నాడు. ఈ రాజుకు సంతానం లేదు, ఈయన ఈ పిల్లాడి మీద దాచిపెట్టుకుంటూ ఇది పోయింది. తన వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోతుంది, ఏం చేయాలని ఎంతో దుఃఖపడుతున్నాడు. అయితే వీళ్ళు డెక్ మీద నుంచున్నారు బయట. ఇంతలో చాలా పెద్దగా మెరుపులు మెరవటం మొదలుపెట్టినాయి ఆకాశంలో. సడన్గా వస్తాయి సముద్రాల మీద వర్షాలు, పెద్ద పెద్ద మెరుపులు, ఉరుములు, జంఝామారుతాలు. ఈ పడవ ఉన్నట్టుండి అంత మెరుపులు అవి వచ్చేసరికల్లా సముద్రం బాగా ఆటుపోట్లు ఎక్కువైపోయింది. పడవ అటు ఇటు కదిలిపోయి ఈ పిల్లాడి నుంచున్నవాడు బొక్కబొరల నీళ్ళలో పడిపోయాడు. పడిపోయేసరికల్లా కేకలు పెట్టాడు. ప్రసేన్జిత్తు పిల్లాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అది 10 మంది నావికులు దూకారు కూడా అతన్ని పట్టుకోవటం కోసం. ఎంత వెతికినా ఆ పిల్లాడు వాళ్ళకి దొరకల, నీళ్ళల్లో పడిపోయాడు. సరే ఇప్పుడు ఏమైంది? తనంతట తను తోయకపోయినా నా చేతిలో తప్పు లేకుండా భగవంతుడే తీసుకున్నాడు ఆ పరిస్థితిని, ఏదైతే అదవుతుందని వీళ్ళు మళ్ళీ సౌవీర దేశానికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేస్తారు? సౌవీర దేశానికి తిరిగి వెళ్ళిపోయారు, ఆ పిల్లాడు దొరకలేదని. అయితే ఈ అబ్బాయి నీళ్లలో సముద్రంలో పడిపోయే సమయానికి ఆ ప్రాంతానికి కింద నాగుల సామ్రాజ్యం ఉంది. కొంతమంది నాగజాతి వాళ్ళు పైకి వస్తున్నారు అప్పుడే సముద్రం మీదకి. చూసి పడిపోతున్న ఈ పిల్లాడిని చూశారు. సముద్రంలో పడిపోయాడు. చూసి అబ్బో ఎంతో బాగున్నాడు, మన ప్రాంతంలో పడ్డాడని ఆ పిల్లాడిని ఎత్తుకుని మోసుకొని తీసుకుపోయారు పాతాళలోకానికి. తీసుకెళ్లేసరికల్లా అక్కడున్న నాగజాతి ఒక చిన్న సామ్రాజ్యం ఉంది. ఆ సామ్రాజ్యానికి రాజు మణిశేఖరుడు. ఆయన ఆశ్చర్యపోయాడు, అబ్బో పిల్లాడు ఎంత కళగా ఉన్నాడు, మన ప్రాంతంలో పడ్డాడు. ఎవరు ఏమిటి అంటే ఏదో ఒక ఓడ వెళ్తోంది ఆ పక్కన, పిల్లవాడు పడిపోయాడో వాళ్ళే తోసేశారో ఏదో జరిగింది. పైనుంచి పడే సమయాల్లో అంతెత్తు నుంచి అట్లా పడిపోతే వాడు ఏం బతుకుంటాడు? ఈయన ఏమన్నాడు, కాదు మనం బతికిద్దాము, చనిపోయాడు వదిలేయమన్నారు వీళ్ళు. వదిలేయద్దు, మన ప్రాంతంలో పడ్డాడు, మనకు అవకాశం ఉంది కదా, మృత సంజీవని మూలిక ఉంది వాళ్ళ దగ్గర, ఆ మూలిక తీసుకురండి చూద్దామన్నాడు. మూలిక తీసుకొచ్చేసరికి పిల్లాడు లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుంటే మణిశేఖరుడు చాలా సంతోషించాడు. నాయన నువ్వు ఎంతో అదృష్టవంతుడివి, నాకు సంతానం లేదు, నేను నిన్ను దత్తత చేసుకుంటాను, నా దగ్గరే ఉండిపో అని చెప్పాడు. ఈ కుర్రాడికి జరిగిన కథ అంతా తను ఎలా తల్లిదండ్రుల దగ్గర నుంచి సెపరేట్ అయిపోయాడు, ఇక్కడికి వచ్చేసరికల్లా ఎలా అయ్యింది మొత్తం చెప్పాడు. అంతా చెప్పాడు. చెప్తే నువ్వు ఇంకా భూలోకంలో నీకు పని ఉంది, వాళ్ళు ఎలాగూ నిన్ను వద్దనుకున్నారు, నువ్వు ఇక్కడ పడిపోవటం వల్ల వాళ్ళ ప్రయోజనం సిద్ధించింది, వాళ్ళకి ఆ ఊరికి ఇంకా సౌవీర రాజ్యానికి ఇంకా మహమ్మారి రాదు, నువ్వు మా దగ్గరే ఉండిపో హాయిగా, నువ్వు మా దగ్గర ఉన్న మృత సంజీవిని తీసుకున్నావు కాబట్టి నువ్వు సముద్రంలో హాయిగా ఉండగలుగుతావు, నాగులకు రాజయ్యి మా దగ్గరే ముందు. కానంటే ఈ మణిశేఖరుడికి సంతానం లేదు, కానీ కీర్తిశేఖరుడు అని ఒక మేనల్లుడు ఉన్నాడు. వాడు కాస్త హాతేరే అని పోటాడు. నీ రాజ్యం నాదనుకున్నాను, నువ్వు వీడికి ఇస్తే ఎట్లా కుదురుతుంది అంటే మణిశేఖరుడు ఏమన్నాడు, ఆ పిల్లాడిని చూడంగానే నాకు అట్లా అనిపించింది, పైగా చచ్చిపోయాడు అనుకున్న పిల్లాడిని నా ఆలోచనతోటి బతికిచ్చా, వీడు నా కొడుకే, నేను అంతే ఇస్తాను,
నా మొత్తం శక్తులని నేను అనేసరికల్లా కుర్రాడు మణిశేఖరుడు అని కిట్శేఖరుడు కుర్రాడు అన్నాడు మేనల్లుడు, చంపేస్తాను వీడిని మీదకి దూకబోయాడు. అప్పుడు ఈ మణిశేఖరుడు ఏం చేశాడు, నువ్వు చంపేయలేవు, మనిషి అయినంత మాత్రాన నువ్వు చంపుతానని అనుకోవద్దు, నా మొత్తం విద్యలన్నీ నేను ఇతనికి ధారాదత్తం చేస్తున్నానని ఒక ప్రార్థన చేసి ఒక మంత్రంతో తన మంత్రశక్తులన్నీ ఈ పిల్లాడికి హేమదత్తుడికి ఇచ్చేసాడు. ఇతనిలో ప్రవేశించేసరికి ఇతనికి ఒక అపూర్వమైన కాంతి వచ్చేసింది. దాంతో కీర్తిశేఖరుడి ఒళ్ళు మండిపోయింది. రాజుని చంపడానికి దూకాడు, మేనమావని దూకేసరికల్లా ఈ పిల్లాడు హేమదత్తుడు అతను ఎంతవాడు, ఒక 14 ఏళ్లవాడు, 15 ఏళ్ళు ఉంటాయి అంతే కదా, 3-4-5 ఏళ్ళప్పుడు తీసుకొచ్చాడు ప్రసేనజిత్తు, 10 సంవత్సరాలే కదా గడిచేయి. వెంటనే ప్రార్థన చేస్తే అతనికి ఉన్న శక్తుల వల్ల అతనికి శక్తులు వచ్చేసినాయి. ఈ కీర్తిశేఖి ఇత మణిశేఖరుడి దగ్గర మొత్తం పోయినాయి శక్తులు, మొత్తం అంతా అబ్బాయికి ఇచ్చాడు వచ్చాయి కదా. అతని శక్తుల్లో నుంచి 2 బాణాలు వచ్చి కీర్తిశేఖరుని కొట్టేసాయి. ఓ ప్రార్థించేసరికి తమ రాజును రక్షించినందుకు ఆ నాగులంతా ఆహాహా జయ జయగోలు పలికారు. పిల్లాడు 14 ఏళ్ళవాడు ఎంత షార్ప్గా ఉన్నాడు, ఈయన రక్షించబడాలని కోరుకున్నాడు. వెంటనే పిల్లలు కొంచెం సుమారుగా ఉంటారు, ఆలోచించుకుంటూ ఉంటారు, వాడు చాలా షార్ప్గా ఉన్నాడు. దాంతో వాళ్ళు చాలా సంతోషించి తమ సిద్ధులు తమ వ్యవహారాలు అన్నీ అబ్బాయికి తెలియజేసి ఆ అబ్బాయిని రాజుని చేసుకున్నారు. హేమదత్తుడు రాజు అయిపోయాడు, పాతాళ లోకంలో ఉన్నాడు. ఇంతలో పైన ఏమైందో చూద్దాం. విజయదత్తుడు ఉన్నాడు కదా, అక్కడికి రాక్షసుడు యుద్ధం తర్వాత తిరిగి వచ్చాడు 10 సంవత్సరాల తర్వాత. కూతురు ఆశ అడిగింది, ఏంటి నాన్న ఇంతకాలం చేసావు, ఇన్నాళ్ళకు వచ్చావంటే యుద్ధం ఇప్పుడే పరిసమాప్తమైంది అని చెప్పి, పౌర్ణమి ఎప్పుడే అమ్మాయి అని అడిగాడు. ఇంకొక 5-6 రోజుల్లో పౌర్ణమి ఉంది. అప్పుడు 5-6 రోజుల ముందే వెళ్ళాడు. ఇప్పుడు 5-6 రోజుల ముందే ఏముంది, పౌర్ణమి 10 నెలకోసారి వచ్చేస్తుంది కదా. సరే నేను హాయిగా తిని పడుకుంటాను, ఈ లోపల 2-3 రోజులు రెస్ట్ తీసుకుని యుద్ధం నుంచి వచ్చా కదా, అంకాళమ్మని తీసుకొస్తే అది వచ్చి ఈ అమ్మాయినేమో రాతిని మనిషిగా చేస్తుంది, అప్పుడు అబ్బాయిని ఇద్దరిని మనం ఇది చేసేద్దాం, మార్చచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగానే ఏం చేశాడు, అమ్మాయి అంది, మరి వాళ్ళ మీద నుంచి పవర్ అయినా తీసేస్తావా అంటే తీసేస్తానన్నాడు. అప్పుడు ఈ విజయదత్తుడికి 3 రోజులు భోజనం పెడతానని అడిగింది. పాపం ఇన్నాళ్ళు ఉన్నాడు కదా అంటే అతను ఏం చేశాడు, ఆ మంత్రజాలాన్ని తీసేశాడు విజయదత్తుడి మీద నుంచి. వెంటనే ఈ అమ్మాయి విజయదత్తుడి దగ్గరికి వెళ్ళి, మా నాన్న పడుకున్నాడు, నీకు ఇంకేం భయం లేదు, నేను నిన్ను పైకి తీసుకెళ్ళి దిగబెడతాను, కానీ ఒకటే షరతు, నువ్వు నిన్ను పెళ్లి చేసుకుంటానన్నావు అంటే ఇతను అన్నాడు, మాట తప్పను, కాకపోతే నేను పెద్ద భార్యను చేసుకోలేను, 2వ భార్యను చేసుకుంటా, పెద్ద భార్యగా మణిమేఖలే ఉండాలి, నాకు రాక్షసివి కదా, నేను ఉంచుకోవడానికి మా వాళ్ళు ఒప్పుకోరు అంటే ఒప్పుకుంది, నీతో ఉండాలి అంతే, ఈ మా నాన్న బెడదా లేకుండా ఉంటుంది నాకు, ఇక ఈ రాక్షస జీవితం నేను జీవించలేను అంటే ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఈ అమ్మాయి ఏం చేసింది, ఈ విజయదత్తుడిని ఒక సొరంగ మార్గం గుండా నడిచిపిచ్చు తీసుకెళ్ళి ఒక బిల మార్గం గుండా బయటికి తీసుకెళ్ళి ప్రవేశపెట్టింది. ఆ వైపుకు వెళ్ళాలి మనం, నువ్వు కంకాళ లోయ అదే కదా ఉంది, ఏమంటారు కంకాళ లోయ అనే కదా దాని పేరు, అవును, అక్కడికి వెళ్ళాలి, వెళ్ళిపో, నువ్వు ఈ దారి గుండా నడిచి వెళ్తే దొరుకుతుంది. 3 రాత్రులు 3 పగళ్ళు నడిచాడట. ఓహో, నడిచి వెళ్తూనే ఉన్నాడు. ముందు ఆ అంకాళమ్మ దగ్గర మంత్రం తెచ్చుకుని మణిమేఖల్ని కాపాడాక అప్పుడు ఇతని ప్రాణం తీసే పని చేయాలన్నమాట. అందుకని అటు బయలుదేరాడు. సరే వెళ్ళేసరికల్లా ఏమైంది, ఒక మంచి ప్రదేశంలోకి వెళ్ళాడు. ఎంత బాగుందో, దేవతలు నివసించే చోట్లాగా ఉంది అది, పచ్చగా అంతా తోటలు చెట్లు చాలా ఇదిగా ఉంది. సడన్గా ఒక చల్లని గాలి వస్తుంది ఎక్కడి నుంచో. ఏంటి ఇంత చల్లగాలి వస్తుందని చూస్తే ఒక 4 చక్కటి తెల్లటి రాజహంసలు, మెడ దగ్గర అంతా బంగారపు సారలున్న 4 రాజహంసలు దిగినాయి. తను చూస్తూ ఉన్నాడు. అయితే ఏమైంది, ఆ హంసలు ఒక చోట వాలి ఏదో కాస్త అటు ఇటు నడుస్తూ ఉంటే పైనుంచి ఒక కొండ సిలువ వస్తాం. ఆ కొండ సిలువ జారి వస్తుండేసరికి అతను చూస్తున్నాడు, కానీ ఇతను కేకలిస్తే మాత్రం వాటికి ఏం వినపడుతుంది అనుకున్నాడు, పక్షులు కదా. ఇతను ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తను ఒక చోట దాక్కుని చూస్తున్నాడు వాటిని. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాముని కొండ సిలువని కొట్టబోయే లోపల అది కాస్త ఒక హంస మీద పడింది. హంసలు కెక్కరించి అటు ఇటు పరిగెడుతున్నాయి. ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళి కత్తి విసిరాడు. ఆ కత్తి విసిరితే ఆ పాము ఇతన్ని చుట్టుకోబోయింది. అతి కష్టం మీద ఆ పామును ఎట్లాగోట్లా ఆ కొండ సిలువని వదిలించుకుని దాన్ని 2-3 ముక్కలుగా చేసేసి పోన్లే పాప హంసలు రక్షించబడే, అవి ఎగిరిపోయినాయి ఇంకో చెట్టు మీదకి. పాపం అవి బతుకుంటాయి కదా, పాము వాటిని తినేపోతుంది. ఆ హంసలు చాలా బాగున్నాయి. దాంతో ఇతను పక్కన ఒక చెరువు ఏదో ఉంటే ఈ పాము నెత్తురు తన మీద పడ్డది, కడుక్కుని
వదిలించుకుని ఇంకా వెళ్ళటానికి మార్గం చూస్తుంటే ఆ హంసలు ఇతనితోటి మాట్లాడి సరే అతను ఇదంతా జరిగిందంతా చెప్పాడు. అడిగే ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వెవరు ఏమిటి అని అడిగేసరికల్లా ఇతను ఏమన్నాడు, నేను ఇట్లా ఫలానా రాజకుమారుణ్ణి, మణిమేకల కోసం బయలుదేరాను, ఇట్లా మహాబలి రాక్షసుడికి దొరికాను, అయితే ఇప్పుడు ఈ అంకాళమ్మ కోసం ఆ కంకాళ లోయకి వెళ్ళబోతున్నాను అనేసరికల్లా మీకు ఏదైనా సహాయం చేస్తాం, నీకేం చేయమంటావు అంటే కంకాళ లోయకి దారి చూపించండి అన్నాడు. వీళ్ళు ఏమన్నారంటే సరే మా మీద కూర్చో, మేము తీసుకెళ్తాం, కానీ అంకాళమ్మ దగ్గరికి వెళ్ళలేము, దానికి చాలా మాయశక్తులు ఉన్నాయి, మాకు కూడా తెలియదు, ఆమె దగ్గర ఒక మంత్రం ఉందిట అని చెప్పాడు. రాళ్ళని మనుషులుగా మార్చేది, అంటే రాతిగా మారిన మనుషుల్ని ఇలా మార్చేది. సరే ముందు నువ్వు పడుకో, నువ్వు కూర్చో మా మీద, నిన్ను తీసుకెళ్తాము, అక్కడ దింపుతావు, అక్కడ క్రియ నువ్వే చేసుకోవాలి, దీనికి ప్రతిగా మాకు ఇంకొక పెద్ద బృహత్ కార్యం చేసి పెట్టాలి, నువ్వు చేస్తానని ఒప్పుకుంటే తీసుకెళ్తామన్నారు. వాటి ప్రాణాలు ఇప్పుడు రక్షించిందే కాకుండా ఇంకొక క్రియ కూడా కావాలి. సరే ఒప్పుకున్నాడు, అది ఎంత కష్టసాధ్యమైనా చేస్తానన్నాడు. సరే 4 హంసలు చక్కగా తమ మీద ఒక పీట వేసుకుని రెడీగా కూర్చుంటే ఇతను ఆ పీటకి పడుకుని నిద్రపోయాడు. 3 రోజుల నుంచి నడుస్తున్నాడు కదా, తెల్లవారేసరికి తీసుకెళ్ళి ఆ కంకాళ లోయలో దింపేసింది. ఇప్పుడు అంకాళమ్మ దగ్గర నుంచి మంత్రం ఎట్లా తీసుకోవాలి, ఆ మంత్రం చచ్చినా చెప్పదు, అదొట్టి రాక్షసి, ధూర్తురాలు, ఎవరైనా కనపడితే వాళ్ళని నవిలి మింగేస్తుంది, వాళ్ళ అంతు చూస్తుంది తప్ప ఆ మంత్రం తన దగ్గరే ఉంచుకుంటుంది. తన స్నేహితుడైన మహాబలికే చెప్పల, కాబట్టి ఏం చేయాలి? అప్పుడు వాళ్ళలో ఒకడు ఏం చెప్పాడంటే, ఇది ఏం చేస్తుందంటే అది నివసించే ప్రదేశానికి ఎదురు వెళ్ళకూడదు, వెళ్తే కనపడిన వాళ్ళని కనపడేట్టుగా రాళ్ళుగా మార్చేస్తుంది. మేము వెళ్ళినా మా పరిస్థితి అదే. ఒక మర్రి చెట్టు ఉంది, రోజు ఒక ఆకు రాలుతుంది ఆ చెట్టు మీద నుంచి. ఇదేం చేస్తుంది రాక్షసి, ఆకు మీద ఆ మంత్రం రాస్తుంది, ఆ ఆకుని హోమంలో వేస్తుంది, హోమం చేస్తుంది, 1000 సార్లు జపించి హోమంలో వేస్తుంది. వేసిన తర్వాత ఆ బూడిదని, ఆ హోమంలో వచ్చినటువంటి ఆకు బూడిదని నీళ్ళల్లో కలుపుకుని తాగుతుంది. దానికి ప్రతిరోజు మంత్రసిద్ధి ఇలాగే కలుగుతుంది. ఓహో, ఏ రోజుకు ఆ రోజే చేసుకోవాలి. మేము పని చేస్తాం, నిన్నొక మర్రాకుగా మార్చి అక్కడ పడేస్తాం, నీ మీదే రాస్తుంది, నువ్వు ఎలా తప్పించుకుంటావనేది ఇక నీ ఇష్టం. నీకు ఇంకో సహాయం ఏం చేస్తామంటే, మేము ఒక గాలి వచ్చేలాగా మాత్రం చేయగలుగుతాం, ఆ గాలిలో నువ్వు ఎగిరి వెళ్ళిపో, నువ్వు ఎగిరెళ్తావో దాన్ని ఏమైనా చేస్తావో అవన్నీ నువ్వే చేసుకోవాలి. బాగుంది. అప్పుడు ఏదైనా నీ అదృష్టం కొద్దీ ఏదైనా జరిగితే అప్పుడు నీకు ఉన్నట్టు. సరే ఏం చేశాడు, సరేనన్నాడు. అక్కడి నుంచి వీడిని మర్రాకు ఆకుగా మార్చేసి ఆ చెట్టు కింద ఆల్రెడీ పడి ఉన్న ఆకుని తీసేసి వీడిని అక్కడ పెట్టారు. ఈ విజయదత్తుడిని ఆ 4 హంసలు దూరంగా నిలబడ్డాయి. బాగా నిలబడేసరికి ఈ రాక్షసి వచ్చింది, ఈ అంకాళమ్మ బయటకు వచ్చింది. అవి ఇవి పూరెలు అవి ఇవి చక్కగా సరి చేసుకుంది, మొత్తం యజ్ఞం చేయడానికి ఏర్పాటుగా అన్నీ పెట్టుకుంది. ఆ నేల మీద పడ్డ మర్రాకు తీసి దాని మీద రాయటం మొదలుపెట్టింది, మంత్రం రాసింది. రాసిన తర్వాత ఇది హోమం అది వెలిగించాలి కదా, ఆ హోమం వెలిగించే టైంకి ఏం చేసినా ఈ పక్షులు రెక్కలు బాగా అల్లార్చి, అవి మామూలుగా ఎగిరితేనే పెద్ద పెద్దవి గాలి వస్తుంది, అవి రెక్కలు అల్లారితే చాలా విశేషంగా పిచ్చెక్కినట్టు గాలి వచ్చేస్తుంది. గాలి వచ్చేసరికల్లా ఇది హోమగుండంలో వేయబోతున్న ఈ ఆకు ఎగిరి దూరంగా పడింది. ఏమిటో జరుగుతోందని తలకాయ ఎత్తి చూసింది, ఈ పక్షుల వల్ల వస్తోందని, ఉండండి మీ పని చెప్తానని లేవబోయింది. లేవబోయేసరికల్లా వీడేం చేశాడు, ఈ ఆకు నుంచి విజయదత్తుడు మనిషిగా మారిపోయి ఆ వెనక్కి వెళ్ళి ఆ అంకాళమ్మని వెనక నుంచి తోసేశాడు హోమకుండంలోకి. హోమకుండంలో పెద్ద పెద్ద కేకలు పెడుతూ అందులో పడిపోయింది, ఆహుతైపోయింది. దాని చేతిలో ఉన్న మంత్రదండంతో గనక ఊపుంటే ఆ 4 హంసలు రాళ్ళు అయిపోయేవి. ఆ హంసలు పరిగెత్తుకొచ్చినాయి లబలబలాడుతూ. అయ్యో అయ్యో దాన్ని పడగొట్టేస్తే ఇప్పుడు నీకు మంత్రం ఎలా వస్తుందంటే తన చేతి మీద ఉంది, అది ఇదిగోండి అని చూపించాడు. ఆ మంత్రం చదివితే ఆ అమ్మాయి రాయత నుంచి మనిషిగా మారిపోతుంది. సరే ఆ మంత్రం పదే 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 మననం చేసుకున్నాడు. ఎంత బాగానో మననం చేసుకుంటే తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, సింహాన్ని చంపాలి. అంకాళమ్మ దగ్గర నుంచి మంత్రం సంపాదించాడు విజయదత్తుడు. తర్వాత హంసలు ఏమన్నాయంటే, నువ్వు మాకు ఒక పని చేయాలి, సింహాన్ని చంపేద్దు కానీ, సింహాన్ని చంపేశాక మా పని పూర్తి చేశాకే నువ్వు అమ్మాయిని మణిమేఖలని రాయి నుంచి మనిషిగా మారుస్తావు. ఓకే, సింహం చచ్చిపోతేనే రాక్షసుడు చచ్చిపోతాడు, ఆ తర్వాతే నువ్వు మణిమేఖలని చేయగలవు.
మణిమేఖల్ని మనిషిగా చేయడానికి సింహాన్ని చంపడానికి మధ్యలో ఉన్న గ్యాప్లో మా పని పూర్తి చేస్తేనే అని ఒక షరతు పెట్టారు. ఓకే. సరే మరి అది నేను చేయగలిగే పని అయితే చేస్తానన్నాడు. సరే ఈ హంసలు ఏం చేసినాయి, ఇతన్ని మంత్రం ఎలాగో ఉంది కదా, మారే మంత్రం ఉంది, అవును. రాయి నుంచి మనిషిగా మార్చే మంత్రం ఉంది అతని దగ్గర. సరే ఒక సముద్రం వైపు నుంచి బయలుదేరి వీళ్ళు ఏం చేశారు, ఈ 4 హంసలు కలిసి విజయదత్తుని ఎత్తుకుపోయినాయి. తీసుకుని వెళ్ళి ఎక్కడైతే భువనగిరిలో ఒక సింహం ఉంటుందని చెప్పిన గుహ దగ్గర వదిలిపెట్టి ఏం చెప్పాయంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు, తెల్లవారే సరుకలు సింహం ఆకలికి నిద్ర లేచి బయటకు వస్తుంది, అప్పుడు కొట్టేద్దు కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడ రెస్ట్గా ఉండు అని చెప్పేసి చీకటిగా ఉంది. తెల్లవారేసరికి సింహం బయటకు వచ్చేసరికి ఆ పక్కన ఒక గద పెట్టి ఉంది అక్కడ గుహ దగ్గర. ఆ గద తీసుకుని సింహాన్ని కొట్టేయటమే దెబ్బ, అంతే. సరే ఏం చేశాడు ఇతను, అట్లా నక్కి కూర్చున్నాడు. తెల్లవారింది, హంసలు పక్కన ఉన్నాయి, వాటి దారినవి మధ్య మధ్యలో రెక్కలు అల్లారుతూ చల్లటి గాలి వచ్చేలాగా చేస్తూ సింహం బయటకు వచ్చింది. అది ఒళ్ళు విరుచుకుంటూ ఆహారానికి బయలుదేరాలి నిదానంగా. ఇతను ఏం చేశాడు, ఆ పక్కన గద తీసి ఒకే ఒక్క దెబ్బతో ఆ సింహం తల పచ్చడి చేసాడు. సింహం ఢామని చచ్చిపోయింది. సింహం చచ్చిపోగానే ఏమవుతుంది అనుకున్నాం, సింహం చచ్చిపోగానే సింహం ప్రాణాలు అదే నాగుపాము చచ్చిపోతుంది, తలలో ఉన్నాయి. నాగుపాము చచ్చిపోగానే మహాబలి రాక్షసుడు కూడా మరణిస్తాడు. ఓకే. సరే, కానీ మణిమేఖలకు విముక్తి రాదు, మంత్రం చదివితేనే వస్తుంది. ఈ 4 హంసలు శభాష్ అని మెచ్చుకుని ఏం చెప్పాయంటే, నువ్వు ఇప్పుడు మాకు ఒక పని చేయి, సముద్ర గర్భంలో ఒక చోట నాగులకి ఒక స్థావరం ఉంది, వాటి సామ్రాజ్యం. ఆ నాగ సామ్రాజ్యంలో కళ్యాణ కరవాలం అని ఒక కత్తి ఉంది. నువ్వు ఆ కత్తి తీసుకొచ్చి మా నలుగురిని ఒకే వేటితో చంపేయాలి. ఆశ్చర్యపెట్టి చంపేయటం ఏమిటి, చంపేయాలి, మాకు శాపం. నువ్వు ఆ కత్తి ఎట్లా తేవాలో మేము చెప్తాం, నిన్ను తీసుకెళ్ళి అక్కడ దిగబెడుస్తాం, లోపల శక్తియుక్తులన్నీ నీవే. కత్తి తెచ్చాక నువ్వు చేయవలసిన పని ఇదే, నీకు ఇంత సహాయం చేసినందుకు నువ్వు మాకు చేయగలిగే సాయం ఇదేనన్నారు. మణిమేఖలకి వచ్చిన ప్రమాదం ఏం లేదు, రాక్షసుడు చచ్చిపోయాడు, రాక్షస కన్య ఉంటుంది అక్కడ. ఓకే. మణిమేఖల రాయిగా పడింది, అమ్మాయి అలాగే ఉంటుంది, ఏం తేడాలు ఏం లేదు. సరే ఏమన్నాడు, సరే ఒప్పుకున్నాడు. మరి ఇట్లా ఎట్లా వెళ్ళాలంటే మేము తీసుకెళ్తామని ఇతన్ని మళ్ళీ 4 హంసలు మీదెక్కించుకున్నాయి. తీసిపోయి సముద్ర మధ్యంలో ఒక చోట జారవిడిచినాయి. నీకు పని అయిపోతే మళ్ళీ మేము ఇక్కడికే వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాం, ఇక్కడిక్కడే దగ్గరలోనే ఉంటామని. సరే ఇతను దిగాడు. దిగేసరికి సముద్రంలో పడిపోయాడు. ఆ పడిపోవటం నాగ సామ్రాజ్యంలో ఎక్కడైతే హేమదత్తుడు పడ్డాడో అక్కడే పడ్డాడు. అదే దాని బిలం. సరే నిదానంగా అవి ఇవి మెల్లిగా చూసుకుంటూ వెళ్ళేసరికల్లా ఏమైంది, పట్టేశారు. లోపల బాగా బట్టలు ఉంటారు కదా, వీళ్ళకి 12 సంవత్సరాల క్రితం వీళ్ళ దగ్గరికి చేరినటువంటి హేమదత్తుడు రాజుగా ఉన్నాడు. హేమదత్తుడు ఎవడెవరా నువ్వంటే, మీ దగ్గర కళ్యాణ కరవాలం అని ఉంది, నేను దానికోసం వచ్చానన్నాడు. కరవాలం నాగుల సొత్తు, అది దైవ సంబంధమైన వస్తువు, అది వాడేది కాదు, యుద్ధం చేసేది కాదు, ఇంకోటి కాదు, మానవుడికి ముట్టుకునే అవకాశమే లేదు, నువ్వు వెళ్ళిపోమన్నాడు హేమదత్తుడు. విజయదత్తుడు ఒప్పుకోలే, ఎట్లాగైనా దాన్ని నేను పట్టుకుని వెళ్ళే తీరుతా. అక్కడి నుంచి యుద్ధం చేశారు. హేమదత్తుడు బంధించండి వీడిని అంటే ఈ సైనికులంతా మీద పడ్డారు. విజయదత్తుడు బాగా కత్తి యుద్ధం చేశాడు, కానీ దొరికేస్తే కొరడాలతో కొట్టి సముద్రంలో నుంచి బయట పారేయండి భూమి మీదకి, మళ్ళీ వీడు పైకి రాకుండా, లోపలికి నీళ్ళలోకి రాకుండా అని చెప్పాడు. అయితే ఏమైంది, పట్టేసుకున్నారు, విజయదత్తుడిని తీసుకుపోయారు, కొరడాలతో చీత కొట్టారు. కొంత సమయం గడిచిన తర్వాత ఒక భటుడు ఒకడు వచ్చాడు, ఒక మణిహారాన్ని పట్టుకొచ్చాడు. ప్రభు, ఏ ఖైదీనైతే మేము కొట్టామో అతని మెళ్ళో ఈ వస్తువు ఉంది, ఇలాంటిది మీ మెళ్ళో కూడా ఉంది, మీ ఒంటి మీద కూడా అదే వస్తువు ఉన్నది, మీరు ఇక్కడ మాకు లభించిన రోజున ఉంది, మీరు ఇప్పుడు కూడా అది ధరిస్తారు, అతని ఒంటి మీద కూడా సేమ్ మణిహారం ఉండేసరికి నాకు ఇతను ఏమైనా మీ సంబంధికుడేమోనని అనుమానం వచ్చిందని ఆ వస్తువు పట్టుకొచ్చాడు. చూస్తే తన మెళ్ళో ఎట్లాగ మణిహారమో అలాంటిదే మణిహారం, దానికి ఒక పథకం ఉంటుంది ఇక్కడికి వచ్చేది. ఆ పథకాన్ని నొక్కి చూశాడు. నొక్కేసరికి ఆ పథకం ఇట్లా తెరుచుకుని అందులో ఒక చిత్రం ఉంది. మహారాజు తన తండ్రి, కామదత్తుడు, పక్కన ఒక ఆవిడెవరో ఇతనికి తెలియదు. ఇతను ఏం చేస్తాడు, తన మెళ్ళలో ఉన్న మణిహారాన్ని తీస్తే తన తండ్రి కామదత్తుడు, పక్కన తన తల్లి. అంటే ఇతను బహుశా తన ముందు పుట్టినటువంటి అన్న అయ్యి ఉండొచ్చు.
సరే వాడికి ఆయనకి ఏదైనా సమస్యలు పోయింటాడు, 2 మొహం మీద ఏదైనా చల్లి మంచినీళ్ళు ఇచ్చి తినడానికి ఏమైనా పెట్టి నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. భటులు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆ కింద పడిపోయి దెబ్బలు తగిలి ఉన్న వాడిని బాగా సేద తీర్చి ఆయనకి ఆహారము తాగడానికి ఇచ్చి మహారాజు మిమ్మల్ని రమ్మంటున్నాడని సగౌరవంగా వెంబడి పెట్టుకుని తీసుకొచ్చారు. ఓకే. తీసుకొచ్చేసరికల్లా ఇది ఇక్కడ ఎందుకుంది నీకు ఈ దగ్గర అంటే, ఆయన నా తండ్రి, ఆవిడ నా తల్లి, నా పుట్టినప్పుడే నేను మరణించింది, నేను పుట్టినప్పుడే ఈ మణిహారం నా దగ్గరే ఉంది, నేను ఒక రాజద్రోహ నేరం కింద నన్ను బయటికి పంపించేశారు, వస్తువు మాత్రం నాతో ఉండిపోయింది, మిమ్మల్ని చంపేయలేదా అని అడిగాడు. చంపేయలేదు, మంత్రి నన్ను రక్షించాడంటే అప్పుడు హేమదత్తుడు చెప్పాడనమాట, నేను ఈ రాజుగారి 2వ కుమారుడిని, ఫోటో తీసి చూపించాడు, ఈవిడ మా తల్లి అని. అయితే విజయదత్తుడు ఏం చెప్పంటే, నిన్ను చంపానన్న నేరం మీదే, నిన్ను అంటే హత్యా ప్రయత్నం చేశానన్న అనుమానం మీదే నన్ను నగర నిష్కాసనం చేయించారు, బయటికి పంపించేశారు, చంపేయమన్నారు, కానీ మంత్రి రక్షించడం వల్ల నేను బతికిపోయాను, ఇవి తిరిగాను, ఇట్లా జరిగింది అని మొత్తం జరిగిందంతా చెప్పాడు. నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావు అన్నాడు. అంటే తండ్రిని ఇట్లాగా నలుగురు నగరాధిపతులు కలిసి మన తండ్రిని మీద యుద్ధం చేశారు, ఆయన పట్టుబడ్డాడు, నన్ను చిన్నపిల్లాన్ని పంపించేశాడు బయటికి, నన్ను తీసుకొచ్చిన ప్రసేనజిత్తు ఈ అబ్బాయికి తెలుసు విజయదత్తుడికి, ఎందుకంటే విజయదత్తుడు 15 ఏళ్ల వాడు, తమ్ముడు పుట్టినప్పుడు పెద్దవాడు కదా. ప్రసేనజిత్తు నాకు తెలుసు అన్నాడు. ప్రసేనజిత్తే నన్ను అక్కడి నుంచి ఎత్తుకుని పారిపోయాడు, అతని వల్ల నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఈ రాజుకి నేను నచ్చి నాకు ఇట్లా రాజ్యం ఇచ్చాడు అని, నువ్వు ఎందుకు వచ్చావు ఏంటంటే ఈ కళ్యాణ కరవాలము అది ఎందుకు కావాల్సి వచ్చిందో చెప్పారు. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నాక హేమదత్తుడు అన్నాడు, అయ్యో తండ్రిని ఎట్లా విడిపించాలి, నేను ఈ నాగలోకంలోకి వచ్చాక నేను ఇంకా ఆ సంగతి విస్మరించేశాను, పైకి వెళ్ళి మనం ఏం చేస్తానులే అని అనిపించింది, కానీ నువ్వు ఉన్నావు కదా మనం ఏదైనా చేద్దామంటే, సరే విజయదత్తుడు ఏమన్నాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, ఆ కత్తి నాకు ఇవ్వు, కత్తితో నేను నన్ను రక్షించిన గంధర్వ హంసల తాలూకు శాప విమోచనం చేస్తాను, మణిమేఖల్ని తీసుకొస్తా, మణిమేఖల్ని పుష్పదంతుడి దగ్గరికి తండ్రి దగ్గరికి చేర్చి ఆయన దగ్గర నుంచి సైన్యాన్ని కొంత తెస్తాను, నువ్వు నీ నాగ సైన్యాన్ని తీసుకుని నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. సరే ఆ కత్తిని తీసి ఇతని చేతిలో పెట్టారు. విజయదత్తుడు ఆ కత్తి పుచ్చుకొని ఆకాశమార్గ అది సముద్రంలో నుంచి అలా పైకి వచ్చాడు. వచ్చేసరికి అలా హంసలు రెక్కలార్చుకుని సిద్ధంగా ఉన్నాయి. గబగబా ఇతన్ని ఎత్తుకుని ఒక కొండ మీదకి తీసుకెళ్ళి ఏం చెప్పారంటే, ఒకే వేటుతో 4గురిని నరికేయాలి, నువ్వు ఒక్క దెబ్బకి 4 హంసల్ని ఒకే దెబ్బకి చంపేయాలి. అతను భయపడుతూను బాధపడుతూ ఇంత సహాయం చేసిన వాళ్ళని చంపేయాల్సి వస్తుందని, హింసకు పాల్పడుతున్నానని బాధపడుతూనే 4 హంసల్ని ఒక్క దెబ్బకి మెడ కట్ చేసేసరికల్లా ఆ హంసల స్థానంలో 4 అపూర్వ సౌందర్యవంతులుగా కనపడేటువంటి గంధర్వ కుమారులు ప్రత్యక్షమయ్యారు. దేవస్వరూపాల్లాగా ఉన్నారు 4. అక్కడి నుంచి ఆశ్చర్యపడి, మీరంతా ఎవరంటే, మేము గంధర్వులము, ఒక ఋషిని ఆయన తపస్సు పాడు చేయటానికి హంసల్లాగా మారి నీళ్లలో దిగి ఆ నీళ్లు ఆయన మీద పోస్తూ చాలా ఏడిపించాము, ఆయన హంసల్లాగానే బతకండి చెప్పించాడు, ఆటకాయితనానికి చేశాం, అయితే ఆయన మాకున్న శాప విమోచన చెప్పాడు, ఎవడైనా ఒకడు నరుడు ఈ సముద్ర గర్భంలో ఉండే కళ్యాణ కరవాలంతో కనుక మిమ్మల్ని ఒకేసారి తెగటారిస్తే మీకు శాప విమోచనం అవుతుందన్నాడు, అది నువ్వు చేసావు అని సంతోషించి ఇతనికి ఒక మాయ తివాసి ఇచ్చారు. ఓహో. తివాసి మీద కూర్చొని ఎక్కడికైనా వెళ్ళు అంటే వెళ్తుందనమాట, ఇది వాడుకో, మణిమేఖల సేఫ్గానే ఉంది, నీకే భయము లేదు. అక్కడి నుంచి ఇతను పరిగెత్తుకుంటూ ఆ మాయ తివాసి ఎక్కి, పరిగెత్తుకుంటూ వెళ్ళక్కర్లా, ఇంకా అదే పరిగెడుతుంది, ఇది ఎక్కి కూర్చుని ఆ మహాబలి రాక్షసుడు ఎక్కడైతే ఉంటాడో అడవిలో అక్కడికి తీసుకెళ్ళమన్నాడు. ఈ తివాసి రైహమని ఇతన్ని తీసుకుని వెళ్ళిపోయింది అక్కడికి. సరే రాక్షస కన్య పరిగెత్తుకుంటూ వచ్చింది, మా నాన్న చనిపోయాడు అని నాకు తెలుసు, మరి ఇప్పుడు నన్ను వివాహం చేసుకోమన్నావు, నువ్వు 2వ భార్యగా ఉండటానికి నీకు ఓకేనా అని అడిగాడు. నాకు ఓకే, నీతో ఉంటానని అనగానే సరే ఇతను ఏం చేశాడు, కిందకి వెళ్ళి మణిమేఖల రాయిగా పడి ఉంది కదా అక్కడ మంత్రం చదివాడు. చదివేసరికి మణిమేఖలుగా మారిపోయింది అమ్మాయి, రాయి కాస్త అమ్మాయిగా మారిపోయింది. మారిపోగానే ఈ రాక్షస కన్య ఆ అమ్మాయికి జరిగిందంతా చెప్పింది. నీకోసమే ఇంత కష్టపడ్డాడు, నేను తీసుకెళ్ళడానికే వచ్చాడు ఇతను, మా నాన్నని చంపేశాడు అని చెప్పేసరికి సరే మణిమేఖల అతనితో తయారైంది రావడానికి. మణిమేఖల రాక్షస కన్య ఇద్దరిని తివాసి ఎక్కించుకుని ముందు పుష్పదంతుడి దగ్గరికి వెళ్ళాడు. కూతురుని ఆయనకు అప్పచెప్పాడు. అప్పచెప్పంగానే ఆయన చాలా సంతోషించి
ఆయన మా పిల్ల నీకే ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. పెళ్లి తర్వాత చేయొచ్చు, ముందు ఇప్పుడు మా నాన్నని రక్షించడం కోసం మేము సైన్యంతో, మా తమ్ముడు వస్తున్నాడు, నాకు కూడా సైన్యం కావాలంటే సరే ఇతను మాయతివాసి ఎక్కి వెళ్ళిపోయాడు. వెనకాల నుంచి సైన్యాన్ని పంపించాడు పుష్పదంతుడు. ఇతను విజయదత్తుడు పట్టుకెళ్ళిన పుష్పదంతుడి సైన్యము హేమదత్తుడు తీసుకొచ్చిన నాగ సైన్యంతో ఆ 4 రాజులని ఓడించి రాజప్రతినిధిని నగర బహిష్కారం చేసేసి తమ తండ్రిని మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టారు. తను ఏనాడో వెడలగొట్టిన కుమారుడు మళ్ళీ ఇంత గొప్పవాడై చక్కగా 2 కన్యల్ని వివాహం చేసుకుని ఓ తివాసిని సంపాదించుకుని కామరూప విద్యని నేర్చుకుని తమ్ముడిని కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడని చాలా సంతోషించి తండ్రి ఏం చేశాడు, విజయదత్తుడికి పట్టాభిషేకం చేశాడు. 2 రాణులతోటి అతను హాయిగా రాజ్యాన్ని వెళ్తూ ఉన్నాడు. హేమదత్తుడు ఎప్పట్లాగానే నాగలోకానికి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు, చాలా బాగుంది. నమస్తే. నమస్తే.